Sahasra. Mitra 13 installation. Sahasra is 11th installation ceremony. Okay, thank you. Call to order. వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరము ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖింపబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్సాహాన్ని ప్రోద్బలాలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తద్గానుగా గాములమని మనలో ప్రతి ఒక్కరము దాని ప్రాభవ వైభవాలను హితోధికం చేయడానికి అనువైన అవిరల కృషి చేసి సభ్యుల దేశాల సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లుగా చేస్తామని ప్రకటిస్తున్నాము. జై లైనిజం. తద్గానుగాములమని. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యొక్క సహస్ర ప్రెసిడెంట్ శ్రీమతి శివభారద్వాజ్ గారు మరియు అలాగే మిత్ర ప్రెసిడెంట్ పూరేలి కృష్ణాచారి గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి పిఎంజేఎఫ్ అలాగే పిఎంజేఎఫ్ సతీష్ కుమార్ పట్టి గారికి, అలాగే ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నటువంటి మన విజయ రాములు గారికి, అలాగే భాగ్యలక్ష్మి గారికి, అలాగే లయన్ రామకృష్ణ చిలుకూరి గారికి, అలాగే అలాగే గారికి, అలాగే జెడ్సీ లయన్ శ్రీనివాస్ మోహన్ గారికి, అందరికీ మన మురళీధర్ రెడ్డి గారికి, తుమ్మలూరి, వీరందరికీ మా యొక్క క్లబ్ ద్వారా మేము అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. పెద్దలందరికీ, లయన్స్ పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే రవీంద్రరావు గారికి, శ్రీనివాస్ వనం జెడ్సీ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పేరు చదవకపోయినప్పటికీ కూడా పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి లయన్స్ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు 13వ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ఇన్స్టాలేషన్, అలాగే 11వ లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి గత సంవత్సరం 24-25 గాను నేను ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ మిత్రకు చేసినాను. 24-25 సంవత్సరంలో గాను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం గారు చెప్పారు ముందే కొంచెం స్వీట్ అండ్ షార్ట్గా కంప్లీట్ చేయవలసిందిగా చెప్పినారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 24-25 సంవత్సరం గాను
ప్రెసిడెంట్గా ఎన్నికైన మొదటి కార్యక్రమం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పలు డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. అలాగే మా క్లబ్లో ఉన్నటువంటి సభ్యుల పుట్టినరోజులు అయితేంది, పెళ్లి రోజులు అయితేంది, వాటి సందర్భంగా నిరుపేద విద్యార్థులకైతేనేమి, నిరుపేదలకైతేంది భోజనాలు, పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా పిఎండి స్కానింగ్ అంటే ఎముకల పరీక్షలు కార్యక్రమాలు చేసినాం. అలాగే వైద్య పరీక్షలు చేర్యాల గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ మిత్ర రెండు కలిపి మెగా హెల్త్ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాబురావు గారి పుట్టినరోజు సందర్భంగా కొత్త బస్టాండ్లో అన్న వితరణ కార్యక్రమం చేపడితే దానికి చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది మాకు లయన్స్ క్లబ్ మిత్రకు. అలాగే టీచర్స్ డే, అలాగే సంగారెడ్డి గారి ఆర్థిక సహాయంతో చెంచు కాలనీలో మారుమూల ఉన్నటువంటి చెంచులకు మహిళలకు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారి ఆర్థిక సహాయంతో 2 పాఠశాలలు అంటే చందంపేట మరియు ఎగారం గ్రామ జెడ్పీ స్కూళ్ళలో స్పోర్ట్స్ కిట్ అందజేయడం జరిగింది. అలాగే సతీష్ కుమార్ కోడే గారి ఆర్థిక సహాయంతో బీపీ షుగర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. వారికి కూడా అంటే ఇన్ని కార్యక్రమాలు చాలా చేసినాం అని చెప్పాలంటే టైం పడేటట్టుంది. కావున ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మా సభ్యులందరి సహాయ సహకారాలతో చేయగలిగినాం, కానీ నేను ఒక్కని అనుకుంటే అయ్యింది కాదు. ఈ సందర్భంగా మా సెక్రటరీకి మరియు కోశాధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులందరూ కూడా ఇప్పటి నుంచి కూడా కొత్తగా ఎన్నుకోబడినటువంటి బాడీ కూడా అదేవిధంగా సహకరించి వాళ్ళకు కూడా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీరు సహకరించాలని కోరుతూ నా సహాయ సహకారాలు ఎల్లవెల్లా ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిత్రా క్లబ్ సెక్రటరీ గారిని ఇప్పుడు మా సహస్ర 11th ఇన్స్టాలేషన్ సెరమనీ అండి ఇప్పుడు జరిగేది. ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ పిఎంజేఎఫ్ లయన్ మోహన్ రావు తీగల ఎఫ్డిఐ గారికి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పిఎంజేఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడి గారికి, ఇండక్షన్ ఆఫీసర్ పిఎంజేఎఫ్ లయన్ మురళీధర్ రెడ్డి గారికి, ఎంజేఎఫ్ లయన్ రామకృష్ణ చిలుకూరి గారికి, లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి గారికి, ఎంజేఎఫ్ లయన్ రవీందర్రావు బాజ్పల్లి గారికి, లయన్ శ్రీనివాసులు వనం జెడ్సీ గారికి, అలాగే ఇప్పుడే వచ్చేసిన కొట్టపల్లి రేణిక గారు డిస్ట్రిక్ట్ జిఎల్డీ కోఆర్డినేటర్, వీరందరికీ నా నమస్కారాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన లయన్ మిత్రులకి, మిత్రా క్లబ్ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం మేము కార్యక్రమాలు చేపట్టిన రిపోర్టు జూలై 1 డాక్టర్స్ డే ఆనర్ సందర్భంగా 15 మందికి శాల్వాలతో సత్కరించడం జరిగిందండి. అలాగే ఎడ్యుకేషన్ ఫండ్ ఉన్న శైలజ గారు చార్టెడ్ ప్రెసిడెంట్ గారు మాకు సహకరించారు. అలాగే బీపీ షుగర్ టెస్ట్లు వృద్ధాశ్రమంలో, గుడిలో, మల్లికార్జున స్వామి గుడిలో మొత్తం బీపీ షుగర్ టెస్ట్లు కలిపి ఒక 12 కార్యక్రమాలు చేయగలిగామండి మేము. అలాగే స్నాక్స్, బ్రెడ్, పండ్లు ఇవన్నీ కూడా వృద్ధాశ్రమము, చిన్న చిన్న ప్రైమరీ స్కూళ్ళు, చుట్టుపక్కల స్కూళ్ళల్లో కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన సాంస్కృతిక కార్యక్రమాలను ఉద్దేశించుకొని రంగోలీ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. మహిళలను ఉద్దేశించి మేము గోరింటాక్ పండుగ అని చెప్పేసి మన కార్తీక మాస వనభోజనాలు, దానికి మన చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ ఉన్న శైలజ గారు కూడా సాగర్ తీసుకెళ్ళి చాలా ఘనంగా మాకు చేయించారండి. అలాగే బద్రుల పాఠశాలలో కూడా మా యొక్క జెడ్సీ, ఫాస్ట్ జెడ్సీ భిక్షపై గారు, వడప గారు కూడా ఇడ్లీ కుక్కర్, మిక్సర్ గ్రైండర్ కూడా ఇచ్చారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగిందండి. మన ఘట్టమనేని బాబురావు గారు ఇంటర్నేషనల్
డైరెక్టర్ గారి పేరు మీద వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం జరిగిందండి. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా మేము ఈ సంవత్సరం చాలా చేసాము. మోరా శ్రీదేవి రఘుప్రసాద్ చారి వాళ్ళ కూతురు డాక్టర్ సందర్భంగా 800 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరిగిందండి. అలాగే ప్రెసిడెంట్ అయిన నేను నా పిల్లల పుట్టినరోజు సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది. పాస్ట్ ప్రెసిడెంట్ ఉషా గారు వాళ్ళ యొక్క చుట్టాలకి సంబంధించి మస్నమోహన్ గారి వాళ్ళ యొక్క అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి. కూడా మంత్లీ మీటింగ్స్ పెట్టడం జరిగింది. బుక్స్ డొనేట్ చేశామండి మేము, నీట్ బుక్స్. అలాగే మేము లైబ్రరీలో బుక్స్ వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని మా 4 సభ్యులు అంటే 20 మంది సభ్యుల్లో 4 బుక్స్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్స్లో వాళ్ళకి 18 మందికి జాబ్లు వచ్చాయండి. మేము ఇచ్చిన 22 మందికి గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి. అది చాలా సంతోషంగా చెప్తున్నాం మేము, ఎందుకంటే అది మేము ఇవ్వడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకి జాబులు రావడం. అదేవిధంగా వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి మేము హానరింగ్ చేయడం. చార్టెడ్ ప్రెసిడెంట్ రోజు చార్టెడ్ గవర్నర్ గారు వచ్చేసి మనకి చార్టెడ్ మీటింగ్ రోజు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయండి మా ప్రోగ్రామ్స్. చెప్పాలంటే మాకు 3 minutes టైం ఇచ్చారు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాము. టోటల్ పీపుల్ వచ్చేసి 6,989 6,989 మందికి సర్వ్ చేయడం జరిగిందండి. మేము టోటల్ వాలంటీర్స్ వచ్చేసి 1235 మంది. టోటల్ వాలంటీర్ అవర్స్ వచ్చేసి 251 గంటలు. టోటల్ ఫండ్స్ డొనేటెడ్ మేము డొనేట్ చేసింది $10,000 అండి. టోటల్ ఫండ్స్ రేజ్డ్ వచ్చేసి $107.82. ఈ విధంగా $10,000 మేము డొనేట్ చేయడం జరిగిందండి. సర్వీస్ చేయడము దాదాపుగా మేము ఇంకా కొన్ని మెన్షన్ చేయలేదు. తర్వాత రిపోర్టు 8,000 మందికి మేము సర్వ్ చేయడం జరిగిందండి. నమస్తే అందరికీ శుభ మధ్యాహ్నం. మరి ఈనాటి కార్యక్రమానికి మేము పిలిచినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు అంటే ఒక విశిష్టమైనటువంటి రోజనే చెప్పుకోవాలి. ఈ విశిష్టమైన రోజు ఎందుకంటే ఈ సమావేశానికి పిలిచి కొత్త మెంబర్స్ని ఈ సేవా సమాజంలోకి వాళ్ళని ఆహ్వానించడానికి ఇండక్షన్ చేయడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాము. ఈ క్లబ్కి కొత్త వారిని పనిచేయడం అనేది కూడా ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. వారిని ఈ సమాజ సేవకి అంకితం చేసే భాగంలో మనకి సామాజికంగా సేవా మార్గంలో మన సామర్థ్యం పెరుగుతుందని గర్వంగా చెప్తాం. కొత్త మెంబర్స్ రావడం అనేది మనం ఎక్కువ సేవ చేయగలుగుతాం అనే ఒక భావంతో వారిని ఈ క్లబ్స్లోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారు మరి రేపటి నాయకులుగా మనకి క్లబ్లో పేరు ప్రఖ్యాతలు గావించి మరి ముందుకు వెళ్తారని కూడా ఆశిస్తూ ఉన్నాము. అలాగే వారి నుండి కొత్త ఆలోచనలు ఏమైనా ఉంటే మనం నేర్చుకోవడానికి కూడా ఈ వేదికగా మారుతుందని మనం గుర్తించవలసి ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాలంటే మనలో సేవా గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. సేవా దృక్పథంతో మనం ఈ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తూ అనేకమైనటువంటి నిరుపేదలకి అన్నిటి కాచే నిరుభాగ్యులందరికీ కూడా మనం చేరువై వారందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆ సహాయ సహకారాలు అందించినటువంటి మనము వారి కళ్ళల్లో వచ్చినటువంటి ఆనందాన్ని చూసి మనం ఎంతో గర్విస్తూ ఉంటాం. అదే మనకు నిజమైనటువంటి విషయంగా భావిస్తూ సహాయ సహకారాలను చేస్తూ ఉంటాం. మనకు ఎక్కువ సంపద ఉండాల్సిన అవసరం లేదు. మనం సమాజంలో సేవ చేయడానికి ఒక పెద్ద మనసు ఉంటే చాలు. ఎంత సహాయమైనప్పటికీ ఎంతో కొంత మార్పునైతే తీసుకొస్తుందని చెప్పేసి గట్టిగా నమ్మే మనం ఈ సమాజానికి ఎంతో కొంత చేస్తామని చెప్పేసి ఈరోజు మనం కొత్త సభ్యుల ఇందులోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దాంతో మనం ముందుకు వెళ్తూ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ మనకు తోచిన విధంగా సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మరి డిస్ట్రిక్ట్ 320 జిల్లాలో లయన్స్ క్లబ్ మిత్ర, దేవరకొండ మిత్ర అండ్ దేవరకొండ సహస్ర మరి ఒక్కొక్కటి 10 ఏళ్ళ పైబడే ఉన్నది. సహస్ర క్లబ్ వచ్చేసి 10 years అవుతుంది. మరి మిత్ర క్లబ్ వచ్చేసి 2 years అవుతుంది.
మరి సహస్ర క్లబ్లోకి కొత్తగా సభ్యులను ఆహ్వానించడం అంటే ఒక సీనియర్, ఒక మోస్ట్ లెర్న్ కంపెనీలో ఏ విధంగా ఇప్పుడు ఉంటుందో ఆ విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి వారి తోడ్పాటు ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం భావించేసి కొత్త సభ్యులు మనం ఇందులోకి ఆహ్వానిద్దాం. మరి కొత్త సభ్యులుగా ఈ క్లబ్లోకి రావడానికి ముందుకు వచ్చిన వారు వి నాగలక్ష్మి గారు ముందుకు రండి. మరి శ్వేత, వి శ్వేత, మరి ఇంకొక 5-6 ఉన్నారు. అనివార్య కారణాల వల్ల వారు ఈరోజు ఇక్కడికి చేరుకోలేకపోయారు. అయినప్పటికీ వారి ఆప్షన్స్లో మనం ఈ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ కాలేజ్ ఇంటర్నేషనల్లో మీరు సేవ చేస్తాము అని ముందుకు వచ్చి ఈరోజు ఇండక్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీరు ఈ విశ్వసేవ ఉద్యమంలో భాగస్వాములుగా అవుతారు. మరి మేము మిమ్మల్ని కోరుకున్నది ఒకటి, సేవ చేద్దాం, ఈ సంస్థ నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం, దానికి అనుగుణంగానే మనం పనిచేస్తామని చెప్పేసి మనం ఈరోజు ఈ సభ్యత్వాన్ని కొనసాగిద్దాం. ఈ సభ్యత్వంపై మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మరి క్లబ్ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగానే మీరు పనిచేయవలసి ఉంటుంది. సామాజిక, రాజకీయంగా ప్లస్ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో ఆ విధమైనటువంటి సంఘాలు కాకుండా ఇది సేవ చేసే సంఘంగా గుర్తించబడి దీంట్లోకి మీరు సభ్యులుగా రావాల్సి ఉంటుంది. సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడే మీరు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి, సభ్యత్వాన్ని కొనసాగించడానికి రావాల్సి ఉంటుంది. మీ యొక్క సభ్యత్వాన్ని మీరు ఈ సంస్థలోకి ఆహ్వానించబడాలి. మీకు ఎవరు మన తరఫు నుంచి ఇన్విటేషన్ ఇస్తే తప్ప దీంట్లో ఈ లైన్స్లోకి రాలేదు. మరి ఆ విధంగా మీరు ఆహ్వానించబడి ఇక్కడికి ఇచ్చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు ఆర్థికపరమైనటువంటి అంశాలపై దృష్టి పెట్టి క్లబ్ యొక్క ఫీజులను, క్లబ్కు సంబంధించిన సేవా కార్యక్రమాలకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని, కొంత టైంని అన్నీ కూడా మీరు ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఒక ప్రమాణం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళకి నా ప్రమాణం కూడా ఉంటుంది. మరి నేను మీ పేరు చెప్పండి, కుడి చేతి పైకి పెట్టేసి చెప్పండి, మీ పేరు చెప్పండి. ఈ ప్రముఖ లయన్స్ క్లబ్ మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ చెప్తూ ఉంటారు, నిబంధనలు పాటించడానికి, ప్రతి సమావేశానికి హాజరు కావడానికి, క్లబ్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మద్దతు ఇవ్వడం, ఆ వాటా పరంగా ఆర్థిక సహకారం అందించడం, ఈ క్లబ్ సభ్యత్వాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించడం, కమిటీల్లో చురుగ్గా పాల్గొనడానికి మరియు ఆచరణ నియమాలను పాటించేందుకు ఈ ప్రమాణాన్ని ఘనంగా స్వీకరిస్తున్నాను. మరి ఎస్ఐ అలాగే మీరు స్పాన్సర్ చేసినటువంటి సభ్యుల పేరు చెప్పండి. లయన్స్ క్లబ్లో సభ్యుడిగా పరిచయం చేసినందుకు వారిని క్లబ్ యొక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా చూస్తానని, వారికి సరి అయిన మార్గనిర్దేశం చేయడానికి నా బాధ్యతగా స్వీకరిస్తానని, మరియు వారు ఒక మంచి లైన్గా కావాలని నా వంతుగా అత్యంత ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. ఎస్ఐబీలని చెప్పండి. వీటిల్లో భాగంగా ఈ సందర్భంగా మీ అందరికీ డిస్ట్రిక్ట్ స్పీక్స్ అందించడం జరిగింది. ఫ్రెండ్స్, సేవా స్ఫూర్తిని నింపుకొని మనం ఈ సమాజానికి మన అవసరాన్ని ఎంతైనా ఉందని గుర్తించి సమాజం కోసం సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పగిన్నది సార్ అక్కడికి వచ్చి చిన్న చెప్పిన సార్ పెద్దగా నాకు అంత చిన్న చెప్పిన గట్టి చెప్తారా గట్టి చెప్తారా
నమస్తే. ప్రెసిడెంట్ గారు ఏం తిరిగి చేయకుండా ఇంత చెప్తున్నారని తినిపిస్తే చెప్తాడు చేస్తారు చూడడానికి అధ్యక్ష రాయని పథకం తిరిగితే కరెక్ట్గా చెప్తారు కదా. చూడండి, ఒక చక్కటి కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ మిత్ర 13వ ఇన్స్టలేషన్ కార్యక్రమం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సహస్ర 11వ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి క్లబ్ అధ్యక్షులు పూరెళ్ళ కృష్ణాచారి గారు, అదేవిధంగా లయన్ సిరందాస్ శివపార్వతి గారులకు మరియు ఈనాటి ముఖ్య అతిథి మనం ప్రియతమ నాయకులు మల్టిపుల్ జిఎస్టీ కోఆర్డినేటర్ ఎంజిఎఫ్ లయన్ మోహన్ రావు తీగల గారికి, వేదిక మీద ఉన్నటువంటి లయన్ మిత్రులు, వేదిక ముందున్నటువంటి లయన్ లీడర్స్, లయన్ మిత్రులందరికీ నా నమస్కారం. ఒక చక్కటి అవకాశం నాకు కల్పించారు క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమం. మనందరికీ తెలుసు లయనిజం గురించి. మనందరం ఇక్కడికి వచ్చింది ఒక చక్కటి కార్యక్రమం, కుటుంబ కార్యక్రమం. మనందరం ఒక కుటుంబం, 14 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి మన కుటుంబం ఇది. ఏంటి దీని పేరు? ఏంటి మన కుటుంబం పేరు? లయన్స్ కుటుంబం. 14 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి లయన్స్ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ. 840 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచంలో 14 లక్షల మంది సేవా కుసుమాలు ఉన్నారు ఇక్కడ. దేవరకొండ తీసుకుందాం, సుమారుగా 60,000 మంది జనాభా ఉన్నటువంటి దేవరకొండలో 110 మంది చక్కటి మనసు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. మిగతా 59,900 మంది మనసు లేదు. పైసలు లేవా వాళ్ళ దగ్గర? మన దగ్గరే పైసలు ఉన్నాయి. మన దగ్గర పైసలు ఉన్నాయా? మనం కోటీశ్వరమా? పైసలు ఎక్కువ మనం పారేస్తున్నామా? అదేంటా మంచి మనసు, సేవా దృక్పథం. మనకున్న దాంట్లో ఎంతో కొంత ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో గుర్తించి వాళ్ళకి సహాయం చేసేటట్టు ఒక మంచి మనసు ఉన్నటువంటి మనుషులు మనం. ఇంత చక్కటి మనుషులు ఉన్నటువంటి యొక్క దేవరకొండలో 110 మంది లయన్ మిత్రులు ఉన్నారు. ఒకసారి గట్టిగా వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి, గట్టిగా. అట్లనే మీకు మీరు చప్పట్లు, మనకు మనం చప్పట్లు కొట్టుకోవాలి, గట్టిగా ఇట్లా కొట్టాలి. కొట్టండి, ఇట్లా కొట్టి ఒక్కరు చేయకూడదు. సరే, పక్కన వాళ్ళు నిలబొట్టే కనీసం పక్క వాళ్ళని గట్టి కొట్టాలి అందరు. ఎక్కడ ఫోటో తీసుకుంటారు దగ్గర గట్టి కొట్టుకోవాలి. కొట్టండి మేడం. ఇది ఎవరు కొట్టిన చప్పుడు తెలుసా? మీ అమ్మ నాన్నలు మీ మీద కొట్టినటువంటి చప్పుడు. ఏమని? శబాష్ బిడ్డ, మీరెంత మంచి సేవకులుగా ఉన్నారు, మిమ్మల్ని కన్నందుకు మా జన్మ తరించిందని చెప్పి వాళ్ళు ఎంత ఆనందంగా మిమ్మల్ని మీ భుజం మీద తట్టినటువంటి ఆ తట్టు మీరెంత ఆనందించాల్సినటువంటి సమయం. నిజంగా ఇంత చక్కటి మనసు ఉన్నటువంటి లయన్ మిత్రులు లయన్స్ క్లబ్ దేవరకొండలో ఉన్నారు. వారందరికీ మరొక మారు శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఇంత చక్కటి సేవాసమాలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. గత సంవత్సరం కూరెళ్ళ వారికి చక్కటి మద్దతు అందించినటువంటి లయన్స్ క్లబ్ మిత్ర అంకం వారు ఉన్నారు, చెరిపల్లి వారు ఉన్నారు, చేపూరి వారు ఉన్నారు, చిలుకూరి వారు ఉన్నారు, చిలువేరు వారు ఉన్నారు, ఈదం వారు ఉన్నారు, జల్లా వారు ఉన్నారు, కుంభం వారు, కూరెళ్ళ వారు ఉన్నారు, మోరా వారు ఉన్నారు, మహేశ్వరం, మాదిరెడ్డి, మాకం, మాండన్, ముత్యాల వారు ఉన్నారు, పగిడిమర్రి వారు, పల్లావారు, పులిపాటి వారు ఉన్నారు, రామోజు వారు, సోమావారు, వనం వారు, వెంజమూరి వారు ఉన్నారు. ఇంతమంది కుటుంబ సభ్యులు కలిగినటువంటి లయన్స్ క్లబ్ దేవరకొండ మిత్ర. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మనం కూరెళ్ళ వారికి ఎంత చక్కటి తోడ్పాటు అందించినటువంటి సభ్యులు ఉన్నారు. అదేవిధంగా సుమారుగా 8.5 లక్షల రూపాయలు విలువైనటువంటి సేవా కార్యక్రమాలు అందించినటువంటి లయన్స్ క్లబ్ దేవరకొండ సహస్ర అధ్యక్షురాలు కనిపిస్తూ ఉన్నారు సిరందాస్ గారు మన ముందు. ఇప్పుడే ఒక చక్కటి నివేదిక సమర్పించారు. అద్భుతం. ఒక మహిళా క్లబ్ 8.5 లక్షల రూపాయలు విలువైనటువంటి సేవలు అందించడం అమోఘం, అద్భుతం. వారికి ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువనే. చూడండి, సిరందాస్ వారికి చక్కటి తోడ్పాటు అందించినటువంటి బత్తిన వారు ఉన్నారు, చెరిపల్లి వారు ఉన్నారు, గాజుల వారు, మోరా వారు, మిర్యాల వారు, పున్నా వారు,
పగిడిమర్రి వారు, సముద్రాల వారు, తిప్పత్తి వారు, వనం వారు ఉన్నారు. అందరం గట్టిగా ఒకసారి వారందరికీ అందరం గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అందరూ అంత చిన్న కొట్టారు చెప్పు. ఇంత చక్కటి తోడ్పాటు అందించినటువంటి లయన్స్ క్లబ్ దేవరకొండ మిత్ర, లయన్స్ క్లబ్ దేవరకొండ సహస్ర సభ్యులు అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు లయన్స్ క్లబ్స్ ఏం చేస్తున్నాం అనేటటువంటి విషయం. మనమే డబ్బులు ఇస్తాము, మనమే సేవ చేస్తాం. చాలామంది అంటారు లయన్స్ క్లబ్ వాళ్ళు ఏం చేస్తున్నారబ్బా, తాగడం తినడం తప్ప అంటారు. మన డబ్బులు పెట్టుకుంటున్నాం, మనమే తాగుతున్నాం. ఎవరన్నా గోపిస్తే తాగుతున్నామా? మనమే డబ్బులు పెట్టి మనం తాగుతున్నాం. ఏం లాభం? సహస్ర. నేను ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు ఇక్కడికి రావాలి. వచ్చే ముందర ఇక్కడికి వచ్చి కార్యక్రమం అయిపోయినంత వరకు కూడా ఎవరు కూడా చప్పట్లు. ఎవరైనా చప్పట్లు కొట్టినట్టయితే వాళ్ళు 1000 రూపాయలు కావాలి. అది నా కోసం కాదు, ఇక్కడ మీల్స్ ఆంబులెన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే దానికోసమే. ఎవరైనా పోయినా రింగ్ అయినట్టయితే వాళ్ళు కూడా 1000 రూపాయలు కావాలి. అది కూడా మీల్స్ ఆంబులెన్స్ కోసం ఇవ్వాలి, నా కోసం ఇవ్వాలి. సో లయన్స్ క్లబ్ మిత్ర దేవరకొండ మిత్ర సెక్రటరీ గారు ఉన్నారు, మహేష్ గారు. మహేష్ సెక్రటరీ గారు ఎక్కడున్నారు సార్? మహేష్ గారు అన్నారా? సో ప్రెసిడెంట్ కంపెనీలో ఒక మంచి డైరెక్ట్ మంచి నడిపించే ఆయన పేరు చెప్పండి. సత్యనారాయణ. ఇట్లా ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ రాజమౌళి తీసుకుందాం మనం. రాజమౌళి గారి పేరు వినిపిస్తే కన్నా ముందు సినిమా వినగానే ఎవరి పేరు వస్తుంది? ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? డైరెక్టర్ పేరే చెప్తారు. అంటే డైరెక్టర్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఒక సినిమా హిట్ అయింది అంటే డైరెక్టర్ మెచ్చుకుంటారు, ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే డైరెక్టర్ తిట్టుకుంటారు. ఇదేం డైరెక్టర్ భయ నన్ను చంపుతా ఉన్నాడు, గంట నుంచి తలకాయని పెట్టినాడు సినిమా అలాంటి. అదే బాగుంది అనుకోండి, అయిపోయిందాక అప్పుడే అయిపోయింది సినిమా. ఎంత మంచి డైరెక్టర్, ఎంత బాగా చేసినాడు అనమాట. సో మీ బాధ్యత కూడా క్లబ్ మీద ఉండదు. మీరు ఎంత మీ డైరెక్షన్లో మీ క్లబ్ని ఎంత బాగా నడిపిస్తారనేటటువంటి మీ మీద ఆధారం. మీరు ఎంత మంచి కార్యక్రమాలు రూపకల్పన చేసి మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో వాడు అక్కడ ఉంచి మీ ప్రెసిడెంట్ గారు మీ ముందు ఉంచినటువంటి కార్యక్రమాలను కూడా మీరు సరైన విధంగా పరిశీలించి మంచి కార్యక్రమాలు అన్నప్పుడు మీ అందరూ ఆమోదించి మీ ఆమోదంతో వాటి కార్యక్రమాలందరినీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రెసిడెంట్. మీరే ముఖ్యులు. క్లబ్కి ఎప్పుడైనా కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ముఖ్యులు. ఈ కంపెనీలో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముఖ్యులు ఉంటారు, అదే క్లబ్లో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముఖ్యులు. మీరు తీసుకున్న ముఖ్య నిర్ణయాల మీద మీ క్లబ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయాలకు మీ క్లబ్ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి క్లబ్ చెప్పండి. తీసుకుపోతారా? ఎస్ మేడం, గట్టి చెప్పండి. మిమ్మల్ని పైసలు అడగట్లే, ఉచిత సలహాలు కదా, పైసలు అంటే వాళ్ళే పెట్టుకుంటారు, మీరు చెప్పాల్సిందే. గట్టి తీసుకుని చేస్తారు కదా. వెరీ నైస్. చక్కటి బాధ్యతలు మీ మీద ఉంచుకున్నారు. మీ క్లబ్ వచ్చే సంవత్సరానికల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా జిల్లాలో అత్యుత్తమ క్లబ్గా ముందుకు తీసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. వండర్ఫుల్. ఇప్పుడు గ్యాట్ టీం ఉన్నారు. గ్యాట్ అంటే మనం తెలిసి గ్లోబల్ యాక్షన్ టీం. ప్రతి క్లబ్కు కూడా ఒక గ్యాట్ టీం ఉంటుంది, జిల్లా గ్యాట్ టీం ఉంటుంది, మల్టిపుల్ గ్యాట్ టీం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ గ్యాట్ టీం ఉంటుంది. గ్యాట్ అంటే గ్లోబల్ యాక్షన్ టీం. ఇదేంటి అంటే క్లబ్ లెవెల్లో క్లబ్ మెంబర్షిప్ టీం అంటారు, క్లబ్ లీడర్షిప్ టీం అంటారు, క్లబ్ సర్వీస్ టీం అంటారు, క్లబ్ ఎక్స్టెన్షన్ టీం అంటారు, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ అంటారు, క్లబ్ జిఎంటీ కోఆర్డినేటర్ ఉన్నారు. క్లబ్ జిఎంటీ కోఆర్డినేటర్ మనకి సహస్ర క్లబ్కి వచ్చినట్లయితే మెంబర్షిప్ టీం రాధారాణి మేడం ఉన్నారు. మేడం గారు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఎక్స్టెన్షన్ చైర్మన్ ఉన్నారు, శ్రీదేవి మోరా గారు ఉన్నారు, ఇక్కడ రండి మేడం. అదేవిధంగా అలవేలు మంగమ్మ గారు ఉన్నారు, లీడర్షిప్ కోఆర్డినేటర్. సర్వీస్ కోఆర్డినేటర్ ఉన్నారు, వనజ సముద్రాల గారు ఉన్నారు. ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ సిరంజ్ దాస్ పార్వతి గారు ఇక్కడ రాజును కోరుతా ఉన్నాం. నువ్వు ఎందుకు పోతానంటున్నావు, మేమందరం మీకు ఉన్నాం కదా, మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా అని చెప్పి వాడి క్లబ్లో నుంచి పోకూడదు. వాడికి ఉండే ఇబ్బందిని మనం కూర్చొని తీర్చాలి. అంటే బాధను మనం లేకుండా చేయాలి. క్లబ్ మెంబర్ ఎవరైనా ఆనందంగా సేవలో పంచుకునేట్లు వాళ్ళు మోటివేట్ చేయాలి. అదేవిధంగా వెళ్ళిపోయిన మెంబర్లు ఉన్నారు, వాళ్ళని నువ్వు ఎందుకు పోయినావు, ఎవరి మీద కోపం ఉంది, ఆయన మీద కోపం ఉంది, ఇంకొకటి ఉంటుంది, కొత్త క్లబ్ పెట్టండి. ఇట్లా పోయిన మెంబర్లు మంచి మెంబర్లు పోయినారు, వెళ్ళిపోయినారు. ఒకరి మీద కోపంతో ఒకటి పోతా ఉన్నారు. ఈగోస్ ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల పోతా. 100 మంది ఉన్నారనుకోండి, ఎక్కువ సేవ చేయొచ్చు. ఒక కార్యక్రమం చేయాలంటే 10,000 రూపాయలు కావాలి. 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది 100 రూపాయలు 10,000 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వడానికి ఎవరు వెనుకాడు. అదే 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 1000 రూపాయలు ఏమంటే కష్టమవుతుంది.
అందుకని మోర్ మెంబర్స్ మోర్ సర్వీస్ అనేది మన యొక్క స్లోగన్ 1.5 మిషన్. దానికి అనుగుణంగా మీరు మీ యొక్క మెంబర్షిప్ను పెంచాలి, కొత్త సభ్యులు చేర్పించే ప్రయత్నం చేయాలి. జిఎంటీ కోఆర్డినేటర్, అదేవిధంగా లీడర్షిప్ కోఆర్డినేటర్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ క్లబ్లో ఉన్న మెంబర్లు లీడర్స్గా తయారు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మల్టిపుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్లబ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పిఎస్సి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇట్లా వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా వాళ్ళందరినీ మీరు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళలో ఒక లీడర్గా, చాలా మందికి మైక్ పట్టుకొని మాట్లాడడం అంటేనే తొందరగా రాదు. అదే ట్రైనింగ్ ఇప్పించామనుకోండి వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, అనే చేస్తారు. అందుకని వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు ఒక లీడర్గా తయారు చేయాలి. మనందరికీ లీడర్స్ జిఎల్టీ కోఆర్డినేటర్ పని. అట్లా ఎక్స్టెన్షన్ చైర్మన్ అంటే కొత్త క్లబ్ ఎక్స్టెండ్ చేయాలి. ఎవరికి రోజు 60,000 మంది, కేవలం 110 మంది ఉన్నారు. ఒక్కగా ఉన్న వాళ్ళు చూడండి, ఐడెంటికల్గా ఉన్న వాళ్ళు చూడండి, కొత్త క్లబ్ ఏర్పాటు చేయండి. మోర్ క్లబ్స్ మోర్ సర్వీస్ అనేది కూడా స్లోగన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కొత్త క్లబ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలి. జీటీ కోఆర్డినేటర్ కోరుతా ఉన్నాము. అదేవిధంగా సర్వీస్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. దీంట్లో మనకి సర్వీస్ చూడండి, మనకి జిఎల్టీ మేడం ఉన్నారు, రేణుకా కొండపల్లి గారు, లీడర్షిప్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్. సార్ గట్టి సపోర్ట్ కొట్టచ్చు మేడం గారు. అదే జిఎస్టీ కోఆర్డినేటర్ రవీంద్రరావు వాజ్పేయి గారు ఉన్నారు, జిఎస్టీ కోఆర్డినేటర్. సార్ మీకు మనం ఏమేమి సర్వీసెస్ చేయొచ్చు, డబ్బులు లేకుండా ఏమి సర్వీసెస్ చేయొచ్చు, డబ్బులు పెట్టుకుని చేయొచ్చు. మనం రక్తదానం చేయాలా, డబ్బులు అవసరం లేదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు మోటివేట్ చేయాలి. అలా బోర్డుని కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఒక స్కూల్కి వెళ్ళాలా, ఒక మోటివేషన్ క్లాస్ పెట్టాలా, ఒక స్పీకర్ ఉంటే చాలు. మామూలుగా మీరు వాళ్ళు వస్తాం కదా, ఒక మంచి పిల్లలకి కార్యదర్శి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్ని బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా పిహెచ్డి స్కూలింగ్ పెట్టారు, మనకి పిహెచ్డి స్కూలింగ్లో నేర్పించారు. అయినా మీకు చిన్న కొద్ది ఒకటి చెప్తాను. కార్యదర్శి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే, ఏదైనా ఒక మీటింగ్ మనం పెట్టాలనుకున్నప్పుడు ఆ మీటింగ్ సంబంధించినటువంటి వివరాలను మన వాట్సాప్లో అందరి సభ్యులకు చేరవేయాలి. ఈరోజు మనకి ఇక్కడ క్లబ్ ఇన్స్పిరేషన్ కార్యక్రమం ఉంది. మన లయన్స్ క్లబ్ మిత్ర, లయన్స్ క్లబ్ సహస్ర ఉమ్మడిగా మనం ఇక్కడ క్లబ్ ఇన్స్పిరేషన్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. సభ్యులు ఖచ్చితంగా 10:30 సమావేశానికి రావాలి. గౌరవ అతిథులందరూ వస్తారు. వాళ్ళు మనం అగౌరవపరచకుండా ఉండాలంటే సమయానికి మనం ఇక్కడ ఉండాలా అని చెప్తూ దానికి సంబంధించిన ఎజెండాను కూడా దాంట్లో పెట్టుకుంటూ మీరు యొక్క సమావేశాన్ని వాళ్ళకి తెలియపరచాలి. సమావేశం జరిగేటప్పుడు ఆ యొక్క మీ యొక్క బిఓడి కానీ జనరల్ బాడీ కానీ మినిట్స్ బుక్స్ ఉంటాయి. మినిట్స్ బుక్స్లో డైరెక్ట్గా ఎవరెవరు మాట్లాడుతున్నారు రాయాలి. హాజరు పట్టిక ఉంటుంది, ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేరు రాసి సంతకాలు తెచ్చుకోవాలి. మినిట్స్ తర్వాత ఏమేమి జరిగినాయో, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ సంతకాలు తీసుకోవాలి. వాటిని మళ్ళీ మీ యొక్క గ్రూప్లో పెట్టుకోవాలి, అందరికీ తెలియపరచాలి. ఈ సమాచారాన్ని మన జిల్లాకు తెలియపరచాలి. పోర్టల్ ఇప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి. జిల్లాకు చెప్పాలి, మల్టిపుల్ చెప్పాలి, ఇంటర్నేషనల్ పంపించాలి. ఇది మీ బాధ్యత, ముఖ్య బాధ్యత. చేస్తారా మేడం? అంటే చెప్పండి. ఏ సెక్రటరీ ఏ కార్యక్రమం చేయటం లేదు, ఎవరి బాధ్యతలు వాడు చేయండి. అధ్యక్షులు ఒక్కటి బాధ్యత చేసుకోవాలంటే కాదు కదా. ఆయన ఒక్కడిదే నాకేం పట్టింది అనే పద్ధతిలో ఉన్నారట ఉంటే కానీ మనందరం ఒక కుటుంబం, అందరూ కలిసి చేస్తే మంచిగా ఎదుగుతాం. ఒక్కడే చేసుకుంటే చెప్పండి, ఎంతకని చేసారు చేయలేదు. అట్లా కాబట్టి అందరూ ఒక్కొక్కటి బాధ్యత తీసుకోండి. సెక్రటరీ గారు మీ బాధ్యత మీరు తీసుకొని చేస్తారు, నిర్వహిస్తారా, పడతారు, ఏంటి చెప్పండి మేడం. అదేవిధంగా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ 1 ఆల్రెడీ జిఎల్టీ కోఆర్డినేటర్ వైస్ ప్రెసిడెంట్గా రావాల్సింది ఉంది. ఇక్కడ పెట్టలేదు, మీరు వైస్ జిఎల్టీ పెట్టారు. మహేష్ గారు ఆల్రెడీ వచ్చేసారు. మహేష్ గారు వచ్చారు. జిఎల్టీ అల్వేల్ మంగం గారు వచ్చేసినట్టున్నారు కదా, ఇద్దరు రా. సో ప్రెసిడెంట్ రాసుకోతున్నాం రాములు ఇదం గారు, అదేవిధంగా భాగ్యలక్ష్మి చిరందాస్. రాములు సార్ రండి, భాగ్యలక్ష్మి మేడం రండి. ఈ యొక్క క్లబ్ మిత్రుడు విధంగా మిమ్మల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తాం? ధన్యవాదాలు చెప్తాం. అలా చెప్తారు కదా, బాగా చెప్తారు మేడం. ఇంత చక్కగా మీరు భాగ్యలక్ష్మి గారు ఒక మంచి క్లబ్ 8,50,000 సొమ్ము అంతా సేవా కార్యక్రమం చేసినటువంటి కిరణ్ దాస్ గారు మీరు బాధ్యత చెప్తా ఉంటారు. ఒక చక్కటి కార్యక్రమం. క్లబ్ అధ్యక్షులు అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి, సత్యానాథన్ అనే చెప్తారు, ఎవరి పేరు చెప్పారు. అట్లనే లయన్స్ క్లబ్ దేవరకొండ మిత్ర ఉందనుకోండి, దానికి వెంటనే ఎవరి పేరు గుర్తు రావాలంటే రాములు ఇదం గారు పేరే గుర్తు రావాలి. అంత బాగా మీ కార్యక్రమాలు మీ క్లబ్ను ముందుకు తీసుకోవాలి. అదేవిధంగా లయన్స్ క్లబ్ దేవరకొండ సహస్రం ఉందనుకోండి, భాగ్యలక్ష్మి గారి పేరే ముందుకు రావాలి.
అదేవిధంగా మనకి సుందర్ పిచ్చే గారు ఉన్నారు. సుందర్ పిచ్చే గారు మనకు అందరూ తెలుసు గూగుల్ అనగానే సుందర్ పిచ్చే పేరే చెప్తారు. అట్లా ఒక్కొక్కళ్ళ పేరు ఒక్కొక్కళ్ళకి స్థిరపడింది. ఏంటి అంటే వాళ్ళ యొక్క పని నైపుణ్యతను బట్టి వాళ్ళ పేరే చెప్తా ఉంటారు. మీరు కూడా మీ క్లబ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మీ క్లబ్లో మీరు చేయాల్సిన బాధ్యత ముఖ్యం ఏంటంటే ప్రతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కానివ్వండి, జనరల్ బాడీ మీటింగ్ కానివ్వండి, ప్రత్యేక ఎనీ స్పెషల్ బాడీ మీటింగ్ కానివ్వండి, ఏ మీటింగ్ అయినా మీరే అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. ఆ గంట దగ్గర కూర్చోవాల కాల్ టు ఆర్డర్ చెప్పే ముందర ఎందుకోసం కాల్ టు ఆర్డర్ కొడుతున్నారు, ఈనాటి పిఓటి మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని చెప్పి కొట్టాలి. ఇట్లా ప్రతి క్లబ్ జరిగే సమావేశాలు మీరే నిర్వహించాలి. మీకు లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ నిర్వహించాలి. రెండవది, మీ క్లబ్ మీ బిఓడి వాళ్ళు నిర్ణయించినటువంటి కార్యక్రమాన్ని మీరు ఆచరణలోకి తీసుకుపోవాలి. మీరేమైనా చేయాలనుకున్నా మీ బిఓడిలో ప్రవేశపెట్టండి. నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి, ఇవి చేయాలని ఉంది, మనందరం చేద్దామా, దీనికి సహకారం అందించాలని చెప్పి మీరు పెట్టండి. అందరు ఆమోదం తీసుకోండి, ముందుకు తీసుకోండి. క్లబ్ మొత్తం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఏముంటుంది? మేక్ యువర్ మార్క్, మీ ముద్ర వేసుకోవాలి. ఈ సంవత్సరం మీకంటూ ఒక ముద్ర. మీరు ప్రెసిడెంట్ ఒక సంవత్సరమే వస్తారు. క్లబ్ ప్రెసిడెంట్, తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఈ రెండే ప్రెసిడెంట్ ఉంటాయి. మిగతా ఎవరిని ప్రెసిడెంట్ అని పిలవాలి. కాబట్టి ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినా కానీ మీ స్థానం మీకే ఉంటుంది. ఆయన వచ్చి కూర్చోడానికి ఉండదు, అప్పని కూర్చోవడం అంతేగా ఆ స్థానం మాత్రం ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరమే మీకు ఆ స్థానం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్క సంవత్సరం మీరు ముద్ర వేసుకోండి. మంచి కార్యక్రమాలతో 365 రోజులు 365 కార్యక్రమాలు ఉండేటట్లుగా దేవరకొండ మొత్తం అందరు ప్రజల్లో లయన్స్ క్లబ్ దేవరకొండ, మిత్ర లయన్స్ క్లబ్ దేవరకొండ, సహస్ర ఏంటి ఎంత చేస్తా ఉన్నారనే విధంగా మీరు క్లబ్ తీసుకుంటారా? గడిగా మేడం అట్లనే పాస్ అందరం చేస్తారు కదా ప్రెసిడెంట్. అట్లా మెంబర్స్ లయన్స్ క్లబ్ దేవరకొండ మిత్ర మెంబర్స్ ఎవరైనా ఉంటే ఎట్లా నిలబడాలి మెంబర్స్. అదేవిధంగా లయన్స్ క్లబ్ దేవరకొండ సహస్ర మెంబర్స్ ఎవరైనా నిలబడాలి. సహస్ర మెంబర్స్ కొత్త వాళ్ళు కూడా నిలబడండి. మెంబర్స్ మీరందరూ కూడా ఇక వీటిని మనం కార్యవర్గంగా పెట్టినాం కదా, మనకి ఏం పనిలేదు చేస్తారు కదా అందరూ. ఇప్పుడు మూకుమ్మడి అందరూ కూడా మేమందరం కూడా మంచి కార్యక్రమాలతో క్లబ్ను ముందుకు తీసుకుపోతామని ప్రమాణం చేస్తున్నాము. Now I declare that Lions Club of Devarkonda Mitra and Lions Club of Devarkonda Sahasra Install. ఉత్తరాలు గట్టిగా అందరం చప్పటి గట్టి కూడా వాళ్ళందరం గట్టిగా వాళ్ళు కూడా కొట్టాలి. గట్టి కలుస్తారు నల్లకమా. ఇప్పుడు ఎవరు ఇక్కడ చప్పటి కొట్టలే చేయిస్తే రూపాయి ఇస్తా, 2 రూపాయలు ఇస్తా. చప్పటి కొట్టలేదని కూడా ఎవరు 10 రూపాయలు ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా. అయితే 50. ఒకసారి అందరూ గట్టిగా ఎంత మంచి కట్టుకోవాలి. ఎక్సలెంట్. టీఎస్సీస్ మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా క్లబ్లు అందరూ తమ ఆశీలం అంటే ఎంత చక్కటి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి పాత ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ పైకి తీసుకురావాలి, అప్పటి వరకు తీసుకురావాలి. ప్రెసిడెంట్స్ రండి. ప్రెసిడెంట్స్ కొత్త ప్రెసిడెంట్స్ రండి. కొత్త ప్రెసిడెంట్ ఇద్దరండి. అవునా? ఇంట్లో ఆల్రెడీ ఉందా ఇది? అది ఏడు చూస్తున్నారు మీరు? ఏడు చూస్తున్నారు? ఈయనే చూస్తున్నారా? ఓ మీరు చూస్తున్నారా? సరే మేడం మీరు చూస్తున్నారా? స్కూల్లో అవునా? స్కూళ్ళలో స్కూళ్ళలో కొట్టినా సినిమా సీరియళ్ళలో చూస్తారంటే ఎవరైనా. నార్మల్గా సినిమాలలో కనిపిస్తుంది కానీ ఏడ కూడా మనకి ఇక్కడ నిజమైన కోటలో ఉండదని అడ్వకేట్ చెప్తాం. నేనైతే చూడలేదు, అడ్వకేట్ అయితే చెప్తా ఉంటారు. ఉండదట, నిజమైన కోటలో అయితే ఉండదట. ఇది లయన్స్ క్లబ్స్ వారు ఒక ప్రెసిడెంట్ గారికి ఇచ్చే ఒక అధికార చిహ్నం మీకు ఇస్తూ ఉన్నారు. ఇది మీరు క్లబ్ ఎప్పుడైనా సమావేశం నిర్వహించేటప్పుడు, క్లబ్ సమావేశం ప్రారంభించేటప్పుడు కానీ అయిపోయేటప్పుడు కానీ దీని చేత ఆ గంట మీద ఇట్లా చిన్నగా కాల్ టు ఆర్డర్ అని కానీ 8 జోన్ అని చెప్పి కానీ అట్లే మధ్య మధ్యలో ఎప్పుడైనా సమావేశాలు జరిగేటప్పుడు ఎప్పుడైనా అట్లా మాట్లాడుతూ ఉన్నారు చూడండి, వెనక సార్ మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, చిన్న కొట్టి అయ్యా మిత్రమో మాట్లాడకండి, సహకరించండి అని అడగా. అంటే నీకు ఇసిరేసి కొట్టద్దు, వాళ్ళని కొట్టడానికి కాదు.
కేవలం మీరు సమావేశాన్ని క్రమబద్ధీకరించిన వరకు దీన్ని వాడుకోవాలి, సరైన పద్ధతిలో వాడుకోవాలి. ఇది మీ మేడం గారి నుండి మీకు ఇప్పిస్తాము, మీకు కూడా ఇస్తాం, ఇద్దరు మీకు కూడా ఇస్తాం. ఇది ఏం చేస్తారంటే మేడం ఎందుకు ఇస్తున్నామంటే ఈ సంవత్సర కాలం పాటు సార్ గారు మీకు సమయాన్ని ఇవ్వకపోవచ్చు. 7 గంటలకు వచ్చి అయ్యో తినో అని అంటే రాడు. 12 కావచ్చు, 1 గంట కావచ్చు, లేదా తెల్లారి 6ంటికి పోతున్నాడో చేసిన కార్యక్రమాలు. అందుకని మీరు సార్ మేము అనొద్దు 7 పాటు. ఓకేనా? ఓకే కదా? గట్టి చెప్పు. ఆ ఇంటికి రాగానే నీ పని అయితే అట్టకాడ గరిగి ఉంది, రొట్టెల కాడ గట్టిగా ఉందని చెప్పొద్దు. అందుకోసం ఇది ఇస్తూ ఉంటాను. మీ చేతుల మీద సార్కి ఇచ్చి డబ్బును సంవత్సరం పాటు మంచిగా నడిపించు, నీ పేరు దేవుడు మొత్తం మారిపోకపోవాలని చెప్పాలి. చెప్తారు కదా? ఒకసారి అందరం గట్టిగా చెప్పండి సార్. ఇంత చక్కటి కార్యక్రమం. రైట్ సార్. సార్ 1 minute. మేడం రైట్ సార్. మేడం చెప్పినటువంటి నియమ నిబంధన అంటే దీన్ని మీరు ఒక మీటింగ్ జరిగే సమయంలో కరెక్ట్గా మీటింగ్ స్టార్ట్ చేశారు, కాల్ టు ఆర్డర్ అయిపోయేటప్పుడు ఎగ్జామ్ చేయడానికి మధ్య ఎవరైనా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, చిన్నగా అన్న మాట్లాడకండి చెప్పి మీ మీటింగ్ సరైన పద్ధతిలో మీరు సరిగా ఉపయోగిస్తారు. అందుకు కృతజ్ఞతలు సార్. మీ సమర్థతతో ఈ యొక్క నేతృత్వానికి మీరు మొదటి అడుగు వేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొదటిగా మరి యాక్సెప్టెన్సీ స్పీచ్ 1 నిమిషంలో మీ వరిష్టం అంగీకారం లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర నూతన అధ్యక్షులు రాములు ఇడం గారిని వెల్కమ్ సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ మిత్ర ప్రమాణ స్వీకార కోసం చేసిన పెద్దలకు నమస్కారం. సేవ చేయాలని నేను 2014 నుండి మెంబర్గా ఉన్నాను. నాకు ప్రెసిడెంట్ అవకాశం వచ్చినది. నేను సంతోషంగా ఉన్నాను. నా వంతుగా ఈ సంవత్సరం 2025-26 వరకు సేవా కార్యక్రమంలో చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారములు. ఇక సెలవు. థ్యాంక్ యూ. ఇడం రాములు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర చార్టెడ్ మెంబర్ అండి, కానీ వారు ప్రతి సర్వీస్లో ముందు ఉంటారు, ఉపన్యాసాల్లో వెనుకుంటారు. దయచేసి వారి ఈ సంవత్సరం అన్నింటిలో ముందుండి మా లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర అండ్ సహస్ర ప్రెసిడెంట్ గారికి మరియు ట్రెజరర్ సెక్రటరీ ట్రెజరర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు మా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి సహస్ర ప్రెసిడెంట్ అయినటువంటి భాగ్యలక్ష్మి గారిని యాక్సెప్టెన్సీ యొక్క స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. భాగ్యలక్ష్మి గారు చూడటానికి అలా ఏమీ తెలియనట్లుంటా కానీ తనలో చాలా టాలెంట్ ఉంది. ఈ సంవత్సరం మా యొక్క క్లబ్ను చాలా ముందుకు తీసుకెళ్తుందని మేము ఆశిస్తూ భాగ్యలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. లయన్స్ కుటుంబానికి నమస్కారం. గౌరవనీయులైన మన చీఫ్ గెస్ట్ పిఎంజేఎఫ్ లయన్ మోహన్ రావు తీగల ఎఫ్డిఐ గారికి, ఇన్స్టలేషన్ ఆఫీసర్ పిఎంజేఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడి గారికి, ఇండక్షన్ ఆఫీసర్ పిఎంజేఎఫ్ లయన్ మురళీధర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులందరికీ ఎంజేఎఫ్ రాజేష్ గారికి, జెడ్సీ సీను వనం గారికి, మా శాస్త్ర క్లబ్ చార్టర్
వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బీ సర్వ్ అనే నినాదాన్ని నిజంగా ఆచరణలో పెట్టడానికి నేను నా శక్తి మేరకు కృషి చేస్తాను. ఈ సంవత్సరం మా క్లబ్ లక్ష్యాలు: సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయడం, మార్గదర్శకత మద్దతుతో ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లగలను. ఈ సహస్ర క్లబ్ నన్ను నమ్మినందుకు, నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై లయన్స్. థ్యాంక్ యూ మేడం. మీరందరూ కూడా వీరిద్దరికి నూతన ప్రెసిడెంట్స్కి ఉత్సాహపూర్వకంగా మీరందరూ గట్టిగా చప్పట్లతో వాళ్ళకి ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ మిత్ర దేవరకొండ సహస్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు గిడర్ గారికి, అదేవిధంగా భాగ్యలక్ష్మి చిరందాస్ గారు, ఈనాటి కార్యక్రమ ఇన్స్టలేషన్ ఆఫీసర్ VDG2 కోడి సతీష్ గారు, ఈనాటి కార్యక్రమం ఇండక్షన్ ఆఫీసర్ తుమ్మూరు మురళీధర్ రెడ్డి గారు, క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ గారు, క్యాబినెట్ ట్రెజరర్ అశోక్ రెడ్డి గారు, GIT కోఆర్డినేటర్ మనకు వేణు గారు, GST కోఆర్డినేటర్ రవీంద్రరావు గారు, జోన్ చైర్మన్ మన శ్రీనివాస్ గారు, ఈనాటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా మధ్యాహ్న నమస్కారం. మొదటగా ఇప్పుడే నూతనంగా లైనిజంలో చేరిన లేడీస్ లైన్ మిత్రులందరూ కూడా నా తరఫున మా ఇప్పుడు తరఫున శుభాకాంక్షలు, అభినందనలు చెప్తాము. అదేవిధంగా ఈ రూరల్ క్లబ్ అయిన దేవరకొండ ద్వారా ఈ 2 క్లబ్లు స్థాపించబడి ఇక్కడ గత 13-15 సంవత్సరాల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ 13 సంవత్సరాల నుంచి పాస్ట్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన పాస్ట్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఒకసారి గట్టిగా తప్పట్లుగా వారి టైం, టాలెంట్, ప్రెజర్తో ఈ రూరల్ ఏరియాలో అద్భుతమైన కార్యక్రమాలు. దేవరకొండ అంటే మొదటి నుంచి తెలుసు మనందరికీ చక్కటి కార్యక్రమాలు. మొన్ననే మిర్యాల మన కొత్త సుఖేందర్ రెడ్డి గారు గుర్తు చేయడం జరిగింది. లైంగికం గురించి నేను ఆకర్షితులై దేవరకొండలనే ఒక ఐ హాస్పిటల్ రంగారెడ్డి గారి ద్వారా ఇక్కడ చక్కటి కార్యక్రమం, పెద్ద పెద్ద కార్యక్రమాలు లైంగికం చేయడం ద్వారా లైంగికం అలాంటి దేవరకొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో 3 క్లబ్లు ఉండడం లైంగికంలో ఎంతో గర్వపడతాము. సిటీలో ఉండే ఏవో కార్యక్రమాలు చేయడం కాదు, ఈ రూరల్ ఏరియాలో ఉన్న అభాగ్యులకు, ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అభాగ్యులను చేయవలసిన కార్యక్రమాలు లైంగికం ద్వారా జరుగుతున్నాయంటే ఈరోజు రూరల్ క్లబ్. ఇకపోతే గత సంవత్సరం కూడా అద్భుతంగా కృష్ణాచారి గారు, శివభారతి గారు వారికి సపోర్ట్ చేసిన నేను ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న మీ గ్రూపులలో ప్రతిరోజు మీరు చేసే కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను. అద్భుతంగా గత సంవత్సరం చేసిన మీ అందరూ కూడా ఇంకా విలువైన కార్యక్రమాలు ఏదైతే నీడీ ఉందో అక్కడ చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన దాన్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 108 సంవత్సరాలు చరిత్ర 210 దేశాల్లో ఈరోజు ముందుకు పోతా ఉందంటే ఒకటే నినాదం, వీసాలు. మేము సేవ చేస్తున్నాం, ఎవరో మనం పిలవలేదు, ఎవరు అడుగుతలేదు. ఇక్కడ ఇది కావాలి అది కావాలని ఎవరు మనం అడగదు. మన ఇంట్లో చూడకుండా అడుగుతున్నారంటే ఎవరు అడగదు. మనమే ఐడెంటిఫై చేస్తాం, ఎవరికి అవసరం ఉందని మనమే గుర్తించి నీడీ పీపుల్కు మన ప్రాంతంలో సర్వీస్ చేస్తూ ఉన్నాం. మీ అందరూ తెలుసు, భారతదేశంలో ప్రతి ఒక్కరూ సేవ అనేది అందరూ చేస్తారు, లైంగికం లేదని కూడా చేస్తాము. కానీ లైన్స్ క్లబ్ ఏదైనా ఒక గుర్తింపు రావాలి, ఇంకా ఎక్కువ మందితో చేయించాలంటే ఒక గొడుగుగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గత నల్గొండ జిల్లా గురించి 320E మీ అందరూ తెలుసు, 50 సంవత్సరాల చరిత్ర నల్గొండ జిల్లాలో. మొదటగా ప్రారంభించిన నల్గొండ క్లబ్, మిర్యాలగూడ క్లబ్, సూర్యాపేట క్లబ్, ఖమ్మం, కొత్తగూడెం ఈ 5 క్లబ్లు 50 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వారి ద్వారా ఏర్పడిన క్లబ్లే మనందరం కూడా చక్కటి సేవా దృక్పథంతో ఇంకా చార్టర్ మెంబర్స్గా నల్గొండ మెయిన్ క్లబ్ కోడి సతీష్ గారు, రామకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు కూడా వారి మెంబర్సే. నల్గొండ క్లబ్ 50 ఏళ్ళ క్లబ్, కానీ వీళ్ళు చార్టర్ మెంబర్స్ కాదు. ఇంకా 4 వ్యక్తులు ఇంకా చార్టర్ మెంబర్గా 50 సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తూ ఉన్నాడే ఎంత గొప్ప సంస్థ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ ఇప్పుడే రామకృష్ణ గారు
సతీష్ గారు చెప్పారు, మేమున్నామంటూ సేవ చేసేది లయన్స్ ఫౌండేషన్ ద్వారా చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈ సంస్థలోకి వచ్చేది సర్వీస్ అనే నినాదంతో వచ్చాం. ఆ సర్వీస్ను అందిస్తూ దాని ద్వారా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం ప్రజల్లోకి తీసుకోవాలి, సభ్యులకు తెలియపరచాలి. ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, సర్వీస్, లీడర్షిప్, దీని ముఖ్య ఉద్దేశం ఒక సర్వీస్ ఫ్రెండ్షిప్ కూడా ఏర్పరచుకోవాలి. మన ప్రాంతంలో మనం ఒక్కరే కాదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన పిల్లలు అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియా ఉంటారు, ఎక్కడ ఉంటారు. మన పక్కన ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ ఉన్నది కూడా మనకు తెలియదు. ఈ లైటిజం ద్వారా ఏంటంటే మీ క్లబ్స్ ద్వారా అందరితో ఫ్రెండ్షిప్ చేసి ఎవరు ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తూ ఉన్నారు, మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నారని ఫ్రెండ్షిప్ చేయాలి. అదేవిధంగా ఫెలోషిప్, దాని ద్వారా మనకు నూతన సభ్యుల పరిచయాలు. ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే నల్గొండ మనకి ఏదైనా హాస్పిటల్ ఇబ్బంది పడింది అంటే పొడి సర్వీస్ గారికి ఫోన్ చేసినప్పుడు ఏ హాస్పిటల్ కావాలన్నా మనకు సర్వీస్ అందించాలి. ఒక మాట చెప్పగలరు, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఏదైనా కావాలంటే మనం ఈ లీడర్షిప్ని కానీ అప్రోచ్ అయినట్టయితే ఏదైనా సహాయం పొందే అవకాశం. ఇవన్నీ పరోక్షంగా వస్తాయి. లయన్స్ క్లబ్లో ప్రత్యక్ష ఏ బెనిఫిట్స్ ఉండవు, కానీ పరోక్ష బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. కాబట్టి ఆ రకంగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ, ఫెలోషిప్, సర్వీస్ చేసుకుంటూ, సర్వీస్ అనేది ఈరోజు చూస్తాము ఎంతో నీడీ పీపుల్స్. ఎక్కడ గతంలో నేను గవర్నర్ ఉన్నప్పుడు 22-23లో ధనంజయ్ గారు మన దేవకొండ దిక్కులందరూ కూడా ఒక ట్రైబల్ అమ్మాయికి ఐఐటి సీట్ వచ్చింది, మనం ఏమైనా సాయం చేయాలి సార్, 1,50,000 రూపాయలని అడగడం జరిగింది గవర్నర్ గారు. నేను ఒక క్యాబినెట్ మీటింగ్లో ఇట్లనే మీటింగ్ సమావేశం అవుతుంది, అందరినీ చెప్పడంతో 1,50,000 స్టేజ్ మీదే వచ్చాయి. ఒక అమ్మాయికి చదివించగలిగారు. అలాంటి నీటి సర్వీసెస్ ఎన్నో కూడా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు గతంలో ఒక లైనిజంలో మనకు ఉండే డబ్బులున్నోనే లైనిజంలో ఉంటారు, డబ్బులున్నోనే సర్వీస్ చేస్తారు. ఇప్పుడే సతీష్ గారు చెప్పి డబ్బులున్నవారు కాదు, మనం ఎవరైనా పేదలకు సాయం చేసే గుణం ఉండాలి. మొత్తం డబ్బుల తర్వాత మీకు ఒకటి ఎగ్జాంపుల్, లైన్సిజంలో వారు ఎవరైతే నమ్ముతారో దానికి డొనేషన్స్ ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు, సీనియర్ లీడర్స్ అందరూ కూడా గత సంవత్సరం మన 320లో 8.5 కోట్లు లైనిజానికి ఒక్కడే ఇచ్చారు. 8.5 కోట్లు హైదరాబాద్లో ఉంటాడు శ్రీని ప్రకాష్. అంటే ఎంత నమ్మకం ఉంది లైనిజం మీద అనేది గుర్తించారు. ఎందుకంటే దాని ఆస్తి మొత్తం 8.5 కోట్లు ఆర్సిపిఎస్ అనుకొని దానికి దానం చేశారు, డొనేషన్ ఇచ్చారు. మనకి ఎన్నో కార్యక్రమాలు అలాంటివి ఉన్నాయి. డొనేషన్స్ ఇస్తారు చాలామంది కన్సిస్టెన్సీలోనే ఉన్నది. కాబట్టి లయన్స్ క్లబ్ వారైతే వాళ్ళకి డబ్బులు ఇస్తే సక్రమంగా ఖర్చు పెడతారు, సక్రమంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఖర్చు పెడతారు అనేది కూడా వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కాబట్టి మొన్ననే ఒక ఆమె తన స్వరాజ్యం గారు, ఆమె కూడా మన లైన్ మెంబర్. తర్వాత అంజిరెడ్డి గారు, 2 lakhs అంజిరెడ్డి గారు లాయర్. ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మధ్యలో 5 లక్షలు 10 లక్షలు డొనేషన్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు చాలామంది. ఎందుకంటే లైన్ మీద నమ్మకం ఉంది. ఒక బ్రాండ్ ఒక 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థలు వీళ్ళకి డబ్బులు ఇస్తే ₹1 కూడా వేస్ట్ చేయరు. ఎవరు ఖర్చు పెట్టాలో వాళ్ళకి ఖర్చు పెట్టాలని నమ్మకం ఉన్నది. కాబట్టి అరువు ఈరోజు మన లైన్తో ఇంత ముందుకు పోతాం. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లయన్స్ క్లబ్స్ అనగానే దేవకొండ మిత్ర, దేవకొండ సాహస, దేవరకొండ అలా చూడదు. అందరం లయన్స్ క్లబ్ మెంబర్స్. ఒక క్లబ్లో ఎందుకు పెట్టినామంటే ఒక క్లబ్లో మన గ్రూప్లో మీటింగ్లు పెట్టుకోవడానికి మాత్రమే, సర్వీస్ మాత్రం అందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మీకు ఒక మంచి ఐ హాస్పిటల్ దేవకొండలో ఉండడం, దాని ద్వారా కూడా చక్కటి కార్యక్రమాలు 100 కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కూడా అదంతా మనది. హైదరాబాద్లో ఉన్న లయన్స్ క్లబ్లో ఏం చేసినా కూడా, ఏడవర్గాలు వచ్చినా కూడా మనం చేసేది. మీ పాత్ర కూడా ఉంది. ఒక మెంబర్గా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మేము చేస్తున్నామని. ఎవరో డబ్బులు ఇస్తే చేయగలరు, మనందరం డబ్బులు ఇస్తేనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా లీడర్షిప్ అవకాశాలు మనందరూ తెలుసు. ఈరోజు సమాజంలో వక్ర సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు వచ్చిందంటే గతని మీకేమైనా 20 సంవత్సరాలు పడుతుంది. గతనే అధ్యక్షుడిగా ఉంటాం. కానీ మన లీడర్షిప్లో అలా ఉండదు. మీ అందరూ తెలుసు, మన లీడర్షిప్లో 1 year జూన్ టు జూలై ఎవరున్నా కూడా దాని ఉద్దేశం ఏంటంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. లీడర్షిప్ అనేది ఒక్కరు సొంతం కాదు. మీరే చేస్తే
నేనేం చేయగలను వేరే వాళ్ళు చేయలేననేది కాదు. ఎవరికి అవకాశం ఇచ్చినా నీకంటే అద్భుతంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి 1 year పొజిషన్ అనేది మీ బ్యూటీ అన్నట్టు. లైనిజంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకటే సంవత్సరం అవకాశం. కరువు రాని, కాటకం రాని, కరోనా రాని, కరోనా వచ్చినా కూడా 1 year. ఒక్కలే కాదు, ఆర్సీ అయినా, జేసీ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా, గవర్నర్ అయినా కూడా 1 year పొజిషన్. అదందరికీ ఏంటంటే మన అందరికి లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలి, మనందరం కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో. దీంట్లో ఇంకా ముఖ్య ఉద్దేశం ప్రోటోకాల్లో ఏది మన గౌరవం మన పోస్ట్కి ఇస్తాం. అధ్యక్షులు ఎవరున్నా కూడా అధ్యక్ష స్థానం ఉంటుంది, చీఫ్ గెస్ట్ ఎవరున్నా ఎన కూర్చోవాలనేది, ఇది వీడీజీ వాళ్ళ ఎన కూర్చోవాలి, వీడీజీ క్యాబినెట్ సెక్రటరీ ఎవరైనా ఎవరి పొజిషన్ ఆ ఇయర్ వాళ్ళకి మనం పేరు కాదు. ₹1 ఉన్న ఆయన 8.5 కోట్లు ఇచ్చిన సిటీ ప్రకాష్ రావు గారు వచ్చినా ఆయన పొజిషన్ అడిగితే ఆయన కూర్చోవాలి. ఆయన 8.5 కోట్లు ఇచ్చిన సందర్భంలో కూర్చోవాలి. అదే కూడా ప్రోటోకాల్ లైనిజం ద్వారా మనం చేసుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా సర్వీస్లో మనం ఎన్నో సర్వీస్ యాక్టివిటీలు చేస్తూ ఉన్నాం, అద్భుతమైన కార్యక్రమాలు లైనిజం ద్వారా చేస్తూ ఉన్నాం. డబ్బులు లేకుండా చేసే, ఒకప్పుడు డబ్బులు ఉంటేనే కార్యక్రమాలు అయ్యాయి, ఇప్పుడు మోటివేషన్ ఉంది. ఇప్పుడు అయినా కూడా మనం స్కూల్ పోయి ప్రోగ్రామ్ చేద్దామని కూడా గవర్నమెంట్ అందిస్తూ ఉంది. ఇప్పుడు చేయాల్సింది విద్యార్థుల మోటివేషన్, ఐ డొనేషన్స్ ఉంది, బ్లడ్ డొనేషన్ ఉంది. ఇవన్నీ డబ్బులతో కాదు, మనకున్న పరిచయాలతోనే ఎవరికైనా మోటివేషన్ చేసే కార్యక్రమాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డబ్బులు లేకుండా చేసే కార్యక్రమం ఐబార్ కలెక్షన్ నల్గొండలో అద్భుతంగా చేస్తాం. దేవకొండలో ఇంతకుముందు కూడా చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తాము. నల్గొండలో కొత్తగా స్టార్ట్ చేసిన ఇండియా అద్భుతంగా చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి కార్యక్రమం ఇవన్నీ చేయడం వల్ల మనకేం వస్తుంది, మనకు ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది. ఎందుకంటే వచ్చినామా పోయినామా కాకుండా మనము, మన కుటుంబము, మన బంధువులే కాకుండా సొసైటీలో అందరం కూడా సొసైటీలో ఒక భాగం. సొసైటీ ద్వారానే మనం బతుకుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యాపారం చేసినా సొసైటీ వాళ్ళందరూ మనం హెల్ప్ చేసినా బతుకుతా ఉన్నాం. కాబట్టి మళ్ళీ తిరిగి మనం చదువుకున్న పాఠశాలలు కానీ, మనం ఉంటున్న ప్రాంతాలు కానీ, మనం నమ్ముకున్న వాళ్ళని కానీ మనం సర్వీస్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, మోటివేషన్ కానీ, ఏదైనా కార్యక్రమాలు చేసి మనకు చూసినట్టు ఎక్కడ కూడా కోట్లు ఖర్చు పెట్టడం లేదు, ఎక్కడ చెప్పరు, లక్ష్యం ఖర్చు పెట్టడం న్యాయం చెప్పరు. ఎవరి సోమరి ప్రకారం వారు ఏ క్లబ్ ఎంత వీలైతే అంత, మీ పక్కన ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న వారిని ఆదుకోవాలనేది ముఖ్య గురించి. ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా నల్గొండ జిల్లాలో చూస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు ఖమ్మం నల్గొండ జిల్లాలో కలిసి చక్కటి ఇంతకుముందే చెప్పారు. బాడీ ఫ్రీజర్ బాక్స్ అంటే మనం పేరు పెట్టినదంటే ఖమ్మం జిల్లా సత్పల్లిలో 14 ఉన్నాయి, కల్లాడ ఉన్నాయి, పెనుగొల్లిలో ఉన్నాయి, మన వైరాలో ఉన్నాయి. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎంతోమంది పేదలు వాళ్ళకు బాడీకి ఫ్రీజర్ బాక్స్ ఉపయోగించి ఐ డొనేషన్ కలెక్షన్ చేస్తూ ఉంటాం. అలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మనం కూడా ముందుండి దాన్ని చేయడానికి ఎంతోమంది కూడా ముందుకు వస్తూ ఉన్నాం. నా పిల్లలు 20 బాడీ వాళ్ళు ఫ్రీజర్ బాక్స్ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా నుంచి కూడా అందరు సపోర్ట్. సతీష్ గారు ఎవరు బాడీ ఫ్రీజర్ బాక్స్ ఇచ్చినా కూడా 5,000 డిక్లేర్ చేశారు. ఇలా ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సొసైటీలో మంచి గుర్తింపు తెలుసుకునే విధంగా మనం తీసుకుపోవాలి. తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ సంవత్సరం నా కొత్త పొజిషన్ జిఎస్టీ కోఆర్డినేటర్ మల్టిపుల్, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రవీంద్రరావు గారు అద్భుతమైన సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరినీ కూడా ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తారు ప్రెసిడెంట్ సెక్రటరీలకు. ఒకటే మనం తెలుసుకోవాల్సింది, చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంటే రిపోర్టింగ్ చేస్తారు. చేసిన కార్యక్రమాలను కూడా అన్ని సెక్రటరీలు అందరినీ కూడా మోటివేట్ చేసి అన్ని యాక్టివిటీస్ రిపోర్ట్ చేసే విధంగా మనం చూసుకోవాలి. ఆ విధంగా చేసినట్టయితే చేసినవి చెప్పుకోవడం వల్ల 5,000, 2,000 అంటారు, మనకు పడడం వాళ్ళు అంటారు. 2,000 చెప్పుకోవాలని కాదు, మన ఉద్దేశం ఏంటంటే చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనం చూసి మోటివేట్ అయ్యి ఇంకొకరు ఇవ్వాలనే ఉద్దేశమే మనది. కానీ మనం ఏదో సర్పంచ్ అయినా గవర్నర్లు అయినా కాదు, మనం చేసిన కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ద్వారా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మీరు వచ్చి అక్కడ వచ్చిన ఉదాహరణ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పిన కార్యక్రమాలు మాత్రం మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం చూసి చేసేవాళ్ళు చాలా మంది ఉంది. కాబట్టి ఆ విధంగా చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాము. ఇకపోతే ముఖ్యంగా ఈ సంవత్సరం, ఈ 4-5 సంవత్సరాల నుంచి మనకున్న ఒకటే కార్యక్రమం మిషన్ 1.5. నా గవర్నర్ మదన్ మోహన్ గారు కూడా పెద్ద టార్గెట్లు పెట్టుకోవడం జరిగింది.
20 నూతన క్లబ్లు 1000 మంది ఎక్కువ అవుతుంది. కాబట్టి అవన్నీ చేయాలంటే ఇప్పుడు నల్గొండ ఉంది ఎగ్జాంపుల్, ఒక్కొక్క క్లబ్లో 200 మంది ఉన్నాం. 200, 250, 150 మంది తక్కువ లేదు. ఇప్పుడు కావాల్సింది ఇటువంటి ఏరియాలు ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ జోన్ అన్న కావాలి, మనకు రీజన్ కాదు. ఒక జోన్ కావాలంటే 4 క్లబ్లు, మన ప్రాంతాలనే మన 4 క్లబ్లనే ఒక జోన్ చైర్మన్ ఉండాలి ప్రతి సంవత్సరం. ఆ విధంగా ఉండడానికి ఇంకో క్లబ్, మంచి క్లబ్ ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయగలిగితే మనం 4 క్లబ్లు కూడా ముందుకు పోతాయి. లేకపోతే మెంబర్షిప్ కూడా తక్కువ ఉంది, ఆ తక్కువని పెంచాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడే చెప్పారు, మోర్ మెంబర్స్ మోర్ సర్వీస్. సర్వీస్ ఎక్కువ కావాలి. మనం ఎంతగానో ఇస్తాం. ఒక స్టూడెంట్ వస్తే ₹1,00,000 ఖర్చు పెట్టడం మనం అందరూ కలిసి ఇస్తాం. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకో స్టూడెంట్ వస్తే కూడా చేయగలం. కాబట్టి మెంబర్షిప్ పెంచడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మెంబర్షిప్ పెంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మెంబర్షిప్ ఫీజు ఏదో ఉంచుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా ప్రక్షాళన జరుగుతూనే ఉండాలి. ఇవన్నీ తీసేస్తూనే అదంతా ప్రాక్టికల్ జరుగుతూనే ఉండాలి. మెయిన్ ఏదైనా ఇప్పుడు మనం చోటపల్ల క్లబ్ చూడండి, ఎగ్జాంపుల్ మన లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే మనకు చోటపల్ల క్లబ్ నల్గొండ జిల్లాలో ఏ క్లబ్ చేయదు. మే నెలనే నెక్స్ట్ ఇయర్ ఫీజు కలెక్షన్ ఉంటుంది. మే నెల 31వ తారీఖు వరకు ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ మెంబర్షిప్ ఉంటుంది. ఆ క్లబ్లో ఒక్క మెంబర్ కూడా డ్రాప్ కాడు. అలా మెంబర్షిప్ ఇవ్వమంటే కూడా ఇవ్వదు. అలాంటి క్లబ్గా మనం ఎదగాలంటే చక్కటి మీటింగ్లు పెట్టాలి. మన మెంబర్స్ని అందరూ కూడా సర్వీస్లో ఇన్వాల్వ్ చేయాలి. మీరు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ని మెంబర్షిప్ ఫీజుని కలెక్ట్ చేసుకొని వదిలిపెట్టినట్టయితే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫీజు ఇవ్వాలి. వాళ్ళని అందరినీ ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏదైతే సర్వీస్ యాక్టివిటీ చేస్తూ ఉన్నామో వాళ్ళు డబ్బులు ఇస్తేనే పిలుస్తూ ఉంటారు. మనం అది కాదు, మనకు అప్పుడు ఏ సర్వీస్ యాక్టివిటీ ఎవరు చేసినా కూడా ఎన్నడూ ఇన్వాల్వ్ కాను వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఒక ఫోటో తీసి వాళ్ళని కూడా చూపించినట్లయితే వాళ్ళ డ్రాపింగ్ అనేది ఉండదు. కాబట్టి ఆ విధంగా చేయడానికి మనందరం కూడా చక్కటి కార్యక్రమాలు ఎదుర్కోవాలి. కోడే సతీష్ గారు ఆధ్వర్యం, నా ఆధ్వర్యంలో కోడే సతీష్ గారు నేను గవర్నర్గా ఉన్నప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన 5 రోజులకు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీల్స్ ఆన్ వీల్స్ అందరూ చూస్తాం. మీల్స్ ఆన్ వీల్స్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల దగ్గర ఉన్న అటెండర్స్ ఉదయం 8 గంటలకు షార్ప్గా బ్రేక్ఫాస్ట్ అందియాలి. ఆ ఉద్దేశంతో దాన్ని ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నల్గొండలో కోడే సతీష్ గారు ఆ సంవత్సరం మనకు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా బాగా కోఆర్డినేటర్గా ఉన్నారు. మొన్ననే కొత్త కోఆర్డినేటర్ పెట్టడం జరిగింది సర్వీస్. ఆ సంవత్సరం మనకు మెయిన్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు అద్భుతమైన సపోర్ట్, వాళ్ళ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అద్భుతంగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ₹1,00,000 కలెక్షన్ వస్తూ ఉంది. దాని ద్వారా ఇంకో కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. లేదంటే నేను లేదమ్మా పైకి తీసుకొద్దాం, మేము కూడా కొంత ఇస్తాం, ఇంకా ఎవరైనా మన దాంట్లో ఉన్నవాళ్ళు కూడా ఇస్తారు. ఖచ్చితంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. దానికి 5,000 భాగ్యలక్ష్మి గారు ఇస్తూ ఉన్నాం. దానికి మీ సపోర్ట్గా కూడా అందరూ కూడా ఎవరైనా ఉంటే ఎందుకంటే ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక 2 లక్షల ప్రోగ్రామ్ చేసేది మేము. కాబట్టి ఇది ఒక నిన్న బై ఎగ్జాంపుల్ గోవాలో నల్గొండ ఎల్ఐటి అనే క్లబ్ గోవాలో ఇన్స్టలేషన్ అయింది. నిన్న చీఫ్ గెస్ట్గా పోయాం. అక్కడ కూడా ₹1,00,000 వసూలు చేసాం. 35 మంది కన్నా ₹1,00,000 కలెక్ట్ చేసి ఒక స్కూల్లో డొనేషన్ చేయడం జరిగింది. అట్లా ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ఒక డొనేషన్ చేయడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నా వద్ద దాన్ని 5,000 ఇస్తున్నా. ఇంకా ఎవరైనా వీలైతే ఈ రాయండి, వాళ్ళు అన్ని కలెక్ట్ చేసి ఒకటేసారి ఇద్దాం. ₹3,000 కూడా సతీష్ గారు ఇస్తారు. నోట్ చేయండి సార్, ఒక్క నిమిషం నోట్ చేయండి. ఓటు రాస్తారు. 2,000 ఇస్తా ఉన్నారు. ₹1,000 మన అశోక్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు, ₹1,000 ప్రెసిడెంట్ గారు, మీ దేవతల మిత్ర ప్రెసిడెంట్ సపోర్ట్ కొట్టారు రామకృష్ణ గారు. ₹1,000 శైలజ మేడం ₹1,000 ఎన్నైనా సార్. మేడం ఒకరు ఇక్కడ సార్ ప్రెసిడెంట్ గారు ₹1,000 మల్లయ్య సోమవారం ₹1,000 మల్లయ్య
దేవుళ్ళం అవుతాం. వాళ్ళు ఏమంటారు, దేవుడు అంటాడు, భక్తుడు అంటాడు. దేవుళ్ళు 1,00,000 రూపాయలు వేసినా కూడా భక్తులు అవుతాం. ఏదని కాదు, దాన్ని చేయాలి, వీళ్ళు కూడా చేయాలి. ఒకటే మనం లైంగికంలో నేర్చుకున్నది ఒకటే. మీ అందరికీ తెలుసు, ఎంత సంపాదించినా కూడా పోయేనాడు ఏమి తీసుకపోరు. అందరం కూడా పోయేది ఒట్టి చేతుల్లో, అందరం ఇంటనే ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక కోటీశ్వరుడికి ఒక ఆశ కలిగింది. ఏంటంటే అతను సంపాదించిన డబ్బుల్లో ఖచ్చితంగా స్వర్గానికి పోయేటప్పుడు, స్వర్గానికి పోవాలనేది ఆయన ఆశ. స్వర్గానికి పోయేటప్పుడు మాత్రం కొంత డబ్బు తీసుకుపోవాలి, అక్కడ ఎంజాయ్ చేయాలనేది కోరిక కలిగింది. పేపర్ ప్రకటన వేసిండు, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, డబ్బులు తీసుకొని స్వర్గానికి పోవాలి, ఎట్లా చనిపోయినాడు. ఎంతోమంది వచ్చి చెప్పడం జరిగింది, ఈ యాగం చేయి, ఆ యాగం చేయి, ఏదో చేయాలి. ఎన్ని చేసినా కూడా అది ఫలిస్తలేదు, చక్కగా దొక్కలేదు, రిజల్ట్ రాలేదు. ఆఖరికి ఒక చిన్న పిల్లగాడు వచ్చి చెప్పిండాడు. అప్పుడు ఆట నేను చెప్తా అంటే, ఏం చెప్తావు చెప్పాను. నువ్వేం చెప్తావు, చాలా మంది చెప్పలేదు అంటే నేను చెప్తాను. ఏం చెప్పిండు, ఒకటే చెప్పిండు, నువ్వు దుబాయ్ పోతే ఎట్లా పోతున్నావు, దుబాయ్ పోతే ఇండియన్ కరెన్సీ చెల్లుతుందా, చెల్లలేదు. అమెరికా పోతే ఎక్స్చేంజ్ చేసుకుని అక్కడ డాలర్స్ తీసుకొని పోతున్నావు. ఇది కూడా అంతే, అక్కడ స్వర్గంలో రూపాయలు చెల్లవు, ఇక్కడ చెల్లేది పాపం పుణ్యమే. నువ్వు ఇక్కడ పాపం చేసుకుంటే స్వర్గానికి పోయినట్టు నీకు కరెన్సీ అదే. నీకు లేకపోతే ఇక్కడ నుంచి నువ్వు డబ్బులు తీసుకుపోతే జల్లు, పాపం అనే కరెన్సీ తీసుకుపోతే అక్కడ జల్లుతుంది. అంటే అప్పుడు ఆ సర్వీస్ అనేది మొదలుపెట్టి పాపం అనేది బ్యాలెన్స్ చేసుకొని పోయినప్పుడే అవకాశం ఉంది. కాబట్టి గమనించి మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం వల్ల మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలి. మనం పుట్టిన వాళ్ళ మొత్తం కూడా మనకు ఎవరికి పేరు లేదు. మనం పుట్టినప్పుడు మనకు శ్వాస అనేది వస్తుంది, తర్వాత తల్లిదండ్రులు పేరు పెడతారు. కానీ చివరి నాడు మనం చనిపోయినాడు మాత్రం శ్వాస అనేది పోతుంది, ఒక పేరు ఒకటే మిగులుతుంది. జీవితాంతం మనం చనిపోయినప్పుడు కూడా పలానా ఆయన పేరు మిగులుతుంది. ఒక వ్యక్తికి ఇది సాయం చేసినది గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాలు ఇన్వైట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. లాంగ్ లీవ్ లేదు. ఈరోజు ఇన్స్టాలేషన్ కార్యక్రమంతో పాటు అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక నిరుపేద కూరగాయల వ్యాపారికి మేము మా వంతు సహకారం చేస్తామని ముందుకు వచ్చిన ప్రతి లైన్ లీడర్, ప్రతి లైన్ మెంబర్ అందరికీ కృతజ్ఞతలు. అందులో ఇచ్చిన వారు 3 క్లబ్ల మెంబర్స్ అందరూ ఇస్తారు. ఇచ్చిన వారు ఫస్ట్ శాస్త్ర కొత్త ప్రెసిడెంట్ శ్రీనివాస్ భాగ్యలక్ష్మి గారు 5,000 రూపాయలు. ఒకసారి చెప్పండి అందరికీ. మన గౌరవ చీఫ్ గెస్ట్ తీగల మోహన్ రావు గారు 5,000. వీడిజీ సతీష్ కోడే గారు 3,000 రూపాయలు. గట్టి అశోక్ రెడ్డి గారు 1,000 రూపాయలు. ఇడం రాములు మిత్రకళ ప్రెసిడెంట్ 1,000 రూపాయలు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గారు చిలుగు రామకృష్ణ గారు 2,000 రూపాయలు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ లీడర్ రవీంద్రరావు గారు 2,000 రూపాయలు. రాజుల రాజేష్ గారు 1,000 రూపాయలు. లక్మారం మల్లయ్య లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ 1,000 రూపాయలు. పడిమ రఘురాములు గారు 1,000 రూపాయలు. చేపూరు పుష్పచారి గారు 1,000 రూపాయలు. ఉన్న శైలయ్య గారు 1,000 రూపాయలు. వనం శ్రీనివాసుల కూతురు మౌనిక 1,000 రూపాయలు. వస్కుల సత్యనారాయణ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ పాస్ట్ ప్రెసిడెంట్ 2,000 రూపాయలు. అందరూ కలిపి ఇటు ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి ఒకసారి బిగ్ క్లాప్స్. ప్రతి ఒక్కరికి ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి రూపాయలతో సేవ చేయాలని, వారికి అందించాలని ఆర్థిక సాయం కోరుకుంటూ టోటల్ 27,000 రూపాయలేనండి. 27,000 రూపాయలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. భాగ్యలక్ష్మి మేడం ఇస్తే 5,000 అయిపోయి కింద కార్యక్రమం దాన్ని ఐడెంటిఫై చేసి పైకి తీసుకొచ్చింది. అందరూ వస్తే 100 మంది అయితే 27,000-30,000. ఇంతమంది ఇన్స్పైర్ చేసినందుకు ధన్యవాదాలు మేడం. వచ్చే సంవత్సరం ఒకసారి సపోర్ట్ పడాలి. దేవరకొండ మిత్ర 13వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం, లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సహస్ర 11వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి
ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి ప్రెసిడెంట్ చేసినటువంటి లయన్ భాగ్యలక్ష్మి సిరందాస్ గారు, లయన్ రాములు విడం గారు. అదేవిధంగా ముఖ్య అతిథి పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్, మల్టిపుల్ జిఎస్టీ కోఆర్డినేటర్ మోహన్ రావు తీగల గారు, ఎస్పీడీజీ సతీష్ కుమార్ కోడే గారు, ఇతర ముఖ్య నాయకులకి, అదేవిధంగా వేదిక ముందున్న సీనియర్ సభ్యులకి, నాయకులకి, మహిళామణులకి అందరికీ కూడా నా మధ్యాహ్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గత అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులైనటువంటి శివపార్వతి తిరుమదాస్ గారు, అలివేలు మంగమ్మ పగిడిమర్రి గారు, మధుబాల మిరియాల గారు శాస్త్రా నుంచి, కృష్ణాచారి కూరెళ్ళ, మహేష్ మాగం గారు, దామోదర్ నామా గారు మిత్రా నుంచి, వీరందరికీ కూడా నేను గత సంవత్సరం చక్కగా కార్యనిర్వహణ చేసినటువంటి వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి వారి యొక్క అంగీకార ఆమోదయోగ్యాన్ని తెలిపి ముందు మంచి చక్కటి కార్యక్రమాలు చేస్తామని తెలిపినటువంటి మిత్ర క్లబ్ నుంచి రాములు ఇడం గారు, సెక్రటరీ చంద్రమౌళి మాగం గారు, ట్రెజరర్ వెంకటేశ్వరు చిలుకూరి గారు, అదేవిధంగా సహస్ర నుంచి భాగ్యలక్ష్మి సిరందాస్ గారు, మధుబాల మిరియాల గారు, రేఖారెడ్డి తిప్పర్తి గారు, వీరందరికీ కూడా వారి యొక్క ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు చక్కటి కార్యక్రమాలు చేయాలని, ఈ క్లబ్బుల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ మన జిల్లా అయినటువంటి 320 నుంచి గవర్నర్ రేపాల మదన్ మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికాలోని ఓర్లాండో వెళ్ళినారు. ఓర్లాండోలో వారు ఉన్నారు ప్రస్తుతం. అక్కడ కార్యక్రమాలు జరుగుతామని 17వ తారీఖు చివరి తేదీ, 17 తర్వాత వారు బయలుదేరి 23కి వస్తారు, 22 మధ్యాహ్నానికి వస్తారు హైదరాబాద్. 24 ఉదయము నల్గొండలో కార్యక్రమాలు ఉన్నాయి. గవర్నర్ గారిని వెల్కమ్ చేస్తూ మనం సన్మానం చేసుకునే కార్యక్రమం ఉంది. నల్గొండలో 24వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. జిఎల్ గార్డెన్స్లో ఉంటుంది కార్యక్రమం. జీ స్కూల్ అని నల్గొండ నార్కెట్పల్లి రోడ్డు మధ్యలో అన్ని పట్ల దగ్గర జీ స్కూల్ అని ఉంది. జీ స్కూల్ నుంచి మొదలై అక్కడి నుంచి ఒక 100 కార్లలో ర్యాలీగా మనం తీసుకుని జిఎల్ గార్డెన్స్ ఇంతకుముందు క్యాబినెట్ సభకు నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది. ఇప్పుడే మరి అధ్యక్ష బాధ్యత చేపట్టినటువంటి మేడం భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా రాములు గారికి అదే అభినందనలు. మరి గత సంవత్సరం చక్కటి కార్యక్రమాలతో ముందు తీసుకెళ్ళినటువంటి కృష్ణమాచార్య సూర్యల గారు, అదేవిధంగా శివపార్వతి మేడం గారు చక్కటి కార్యక్రమాలతో మరి మునుగోడు ఈ యొక్క దేవరకొండలో లయన్స్ క్లబ్ యొక్క ప్రతిష్ట పెంచినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి వెంబడి ఉన్నటువంటి రాజేష్ గారు, అదే మరిగా మరి మెయిన్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, సంధ్యా మేడం అందరికీ నా తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా చక్కటి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చెప్పి, ఇంకా ఈ సంవత్సరం మన గవర్నర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో యువ వికాసం అనేటటువంటి కార్యక్రమం, యువ వికాసం ద్వారా మరి మన దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో అదే మరి కళాశాలలో దర్శించి వారి యొక్క మన యువ వికాస టీం ఉంది, ఆ టీం ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అదే మాదిరిగా మరి మనం మరి జిల్లా గవర్నర్ గారు ఇచ్చినటువంటి మరి అవకాశం, ఎవరైతే మరి మన జిల్లా ఇన్స్టాలేషన్ ఆగస్టు 10లోగా మరి జిల్లాకు సంబంధించినటువంటి అదే మరిగా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఫీజు చెల్లించినట్లయితే దానికి జిఎస్టీ మినహాయించి 2.5% ఇన్సెంటివ్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక ఆగస్టు 10లోగా ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ అందరూ కూడా ఫీజు చెల్లించాలని చెప్పి సూచిస్తూ, అదే మరిగా స్వీకరించిన ప్రెసిడెంట్స్ గారు ఇద్దరు భాగ్యలక్ష్మి గారు, రాములు గారికి, చీఫ్ గెస్ట్ మరియు ఇతర లైన్ పెద్దలకి, లైన్ మిత్రులందరికీ నమస్కారం. దేవరకొండ సహస్ర అంటే ఎప్పుడు కలకడాడుతూ ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా మంచి డ్రెస్ కోడ్తో
చాలా ఆహ్లాదంగా వస్తారు. అండ్ ఇప్పుడే చూసాం భాగ్యలక్ష్మి గారి పాదం ఎలా ఉందో 5,000తో మొదలుపెట్టిన కార్యక్రమం 5 రెట్లు ఇంకా ఎక్కువ వచ్చింది. సో ఇప్పటి నుంచి మీరు ఏ ప్రోగ్రామ్స్ అయినా ఆలోచించండి. తప్పనిసరిగా ఆలోచన అనేది ముఖ్యం. మనం ఆలోచిస్తే ఆచరణ తప్పనిసరిగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినట్టు మీల్స్ ఆన్ వీల్స్ ఒకటి మనకి మోస్ట్ ప్రెస్టేజియస్ ఎందుకు అంటున్నామంటే హంగర్ అనేది తెలుసు. అంటే అదొక సెంటిమెంటల్గా కూడా మనిషిని ఒక ఆకర్షించడం అంటే ఒక పుణ్యం చేసి వస్తుంది. అండ్ దీంతో పాటు మనకు పిఆర్ చాలా పెరుగుతుంది, మన లైన్స్ ఇమేజ్ పెరుగుతుంది, అండ్ లైన్స్ వర్క్స్ చాలా పెరుగుతాయి. అండ్ ఇంకొకటి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ చాలా వరకు ట్రైబల్స్ అంటే ఎస్పెషల్లీ మనకి యూత్ చాలా ఉంటాయి. ట్రైబల్ యూత్కి ఇంకొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ డబ్బు లేకుండా చేసే ప్రోగ్రామ్స్ ఒకటి నా తరఫున నేను ప్లాన్ చేస్తున్నాను. నార్కోటిక్స్ మీద ఒక అవేర్నెస్ అండి, అదేవిధంగా పిల్లల స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇంకోటి నేను ఈ మధ్య నోటీస్ చేస్తున్నానండి, పోక్సో చట్టాల మీద వాళ్ళకి తెలియదు. అంటే చిన్న వయసులో వాళ్ళు చేసే తెలియని కొన్ని నేరాల వల్ల తప్పు పనుల వల్ల ఎలాంటి పరిణామాలు వాళ్ళు వస్తున్నాయని నేను చాలా అర్థం చేస్తున్నాను. వీటి మీద మీరు కనుక నన్ను ఆహ్వానిస్తే పిల్లలకి మంచి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ అవేర్నెస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అదేవిధంగా రాబోయే ప్రెసిడెంట్స్కి అభినందనలు తెలుపుకుంటూ అండ్ రాధ గారు మాస్టర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి మిగతా అధ్యక్షులు విజయ్ రాజు గారు, వారి శ్రీమతి గారు, దేవకొండ శాస్త్ర అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారు, చీఫ్ గెస్ట్ మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి లైన్ పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి లైన్ మిత్రులు, మహిళా సోదరి అందరికీ మధ్యాహ్నం నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కృష్ణాచారి కూరేళ్ళ గారి ఆధ్వర్యంలో మిత్రా క్లబ్ వారి టీం ఆధ్వర్యంలో అద్భుత కార్యక్రమాలు చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శివపార్వతి గారి ఆధ్వర్యంలో శాస్త్ర క్లబ్ కూడా ఇప్పుడే 8,50,000 కార్యక్రమాలు చేశారని చెప్పారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే టీంలు కూడా ఇప్పుడే భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేయాలని నా తరఫున మై హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ తరఫున ఈనాడు మన రీజన్ చైర్పర్సన్ లైన్ నరసింహ చెర్పల్లి గారు వారు రాలేకపోయారు. వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. వారి తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సంవత్సరం 25-26కు 3 క్లబ్లు కూడా అద్భుత కార్యక్రమాలు చేస్తున్నట్టు మనం వాట్సాప్ గ్రూప్లో పిఎస్సి గ్రూప్లో చూస్తూ ఉన్నాం. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ వికాసం కూడా కార్యక్రమం చేయడం జరిగింది. వారికి అభినందన తెలియజేస్తూ, మీరు చేసిన కార్యక్రమాలని వెంటనే ఆన్లైన్లో లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకు కానీ మన క్లబ్కు కానీ గుర్తింపు ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శాస్త్ర మిత్ర 3 క్లబ్లు చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ యొక్క కార్యక్రమం అనుకున్నామో లేదో అనుకున్నదే తడువుగా 5,000 రూపాయలతో భాగ్యలక్ష్మి గారు ఇవ్వడం, దాన్ని అదే 20,000 రూపాయలకి రావడం మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా జోన్ తరఫున మేము ఎల్లవెల్లా వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటూ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తామని క్లబ్ సభ్యులందరికీ తోడ్పాటుతో కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినంగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో మా మిత్ర సభ్యులు శాస్త్ర సభ్యులు కొద్దిమంది ఉన్నారు, కానీ నిజంగా తర్వాత మా ముఖ్య అతిథులు తీగరమోహన్ రావు గారు మాట్లాడిన మాటలకి మా క్లబ్ సభ్యులందరూ ఫుల్ చార్జ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా అందరి సభ్యుల తరఫున నిజంగా ఈ 2 క్లబ్ల ఇన్స్టాలేషన్కి విచ్చేసిన అతిథులు ముఖ్య అతిథులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన కార్యవర్గానికి కూడా అధ్యక్షులు విజయ్ రాములు గారు అండ్ టీం అండ్ భాగ్యలక్ష్మి అండ్ టీంకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సీనియర్గా తప్పకుండా మీరు ఎన్నో యాక్టివిటీస్, ఎందుకంటే
క్లబ్లు కొద్దిగా 2 years నుంచి వెనుకబడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం వీళ్ళ టీం మాత్రం చాలా బాగా చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ వెంట మేము ఉన్నాం, సభ్యులందరం ఉన్నాం. నిజంగా చూసినాం కదా ఈరోజు ఈ టీంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేయగలం మన ధైర్యం మనోధైర్యాన్ని మన లీడర్స్ ఇచ్చినారు. ఖచ్చితంగా ముందుకు సాగడం. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రోగ్రామ్ అతి త్వరలో స్టార్ట్ చేద్దాం. మా రఘురామంలో పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తా పెట్టాం సార్ అని అన్నారు. తప్పకుండా 2 క్లబ్లు కాదు 3 క్లబ్లు సార్. షార్ట్ ఇంకో క్లబ్ కూడా వస్తుంది మీరు అనుకున్నట్టుగా. పిఎంఎల్ఈ క్లబ్ ఆల్రెడీ ఎంట్రీ అయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మీటింగ్ మొత్తం పేమెంట్ చేసినాం, అది కూడా మీటింగ్ షార్ట్లు పెడతాం సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మా యొక్క సంస్థ క్లాస్ ముందుకు వెళ్తుంది అంటే రాజేష్ గారి సహకారం ఎంతగానో మాకుంది. అలాగే రేవంతయ్య గారి సహకారం కూడా మాకు ఎంతగానో అందిస్తున్నారు. సో కార్యక్రమం లయన్స్ క్లబ్ ఇప్పుడే ఇన్స్టిట్యూషన్ జరుపుకున్నటువంటి పిహెచ్డీలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ వీటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తీగల మోహన్ రావు గారు గెస్ట్, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ మరి నా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మేము సహస్ర స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా మేము చదువునే బేసిక్గా చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేశాం సార్. ప్రతి ఒక్క నేను చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి నా పీరియడ్ అయిపోయినా కూడా నేను ప్రతి ఒక్క ప్రెసిడెంట్కి కూడా అదే విధంగా సహకారాలు అందించాను. సహస్రాలో మొదటి కార్యక్రమం నాదే ఉంటుంది, అది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము ఏం చేసినామంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం 17,000. అట్లాగే నేను 4 నుండి 5 కంపల్సరీ ప్రతి ప్రెసిడెంట్ కూడా 4 కార్యక్రమాలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ వెంట నుండి వాళ్ళ ముందుకు తీసుకెళ్తాను ఎప్పుడు కూడా. అదేవిధంగా ఈసారి నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ అసలు ఉండడం అది సభ్యురాలుగానే ఉండడం అది, కానీ తను మోటివేట్ చేసి ప్రెసిడెంట్గా పెట్టాను. చాలా సంతోషం. తను చూస్తే అలా ఉంటుంది కానీ తనలో చాలా ఆత్మవిశ్వాసం ఉంది, ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ స్పీచ్ చాలా నేను మాట్లాడాను నేను, కానీ ఎంత చక్కగా ఇచ్చిందో మీకు తెలిసే ఉంటుంది. కనుక తనను ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తామని మీ అందరి సహాయ సహకారాలతో నాకు ఈ అవకాశం ఇష్టపడితే రఘురాముల గారికి మరియు జయలక్ష్మి గారికి ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నడిపినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఇలాగే ఈ క్లబ్లని ముందుకు తీసుకెళ్లాలని మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ క్లబ్లన్నింటినీ కూడా బాగా నడిపించాలని కోరుకుంటూ నారాయణ రెడ్డి గారిని వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం చేస్తూ మరి ఈరోజు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి ఎన్ రామ్ గారు భాగ్యలక్ష్మి గారికి ప్రత్యేకంగా అనుమతి తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళు ఇంకొంది మన మోహన్ రావు మరి తప్పకుండా వారిని మేము మా వెంబడి కలుపుకొని ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు వీక్స్ ఆన్ వీల్స్ అని దానికి మేము ఛాయాశిల్ప కూడా ప్రయత్నం చేసి దేవరకొండ ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాము. కానీ మీ అందరూ సహకారం కావాలని ఇప్పుడు ఒక్కసారి మీ అందరూ మనం చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్ క్లబ్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వస్తువుల సత్యనారాయణ గారిని మీ యొక్క అభినందన తెలియజేస్తూ 2 వాక్యాలు మాట్లాడవలసింటున్నారు. గత సంవత్సరం ఇదే వేదిక మీద మా పార్వతి గారు అండ్ మా కృష్ణాచారి గారితో కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా 3 క్లబ్స్ కలిపి లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అంటే 3 క్లబ్లు ఉన్నాయి కదా, ఈ 3 క్లబ్లు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే, ఎందుకంటే ఖాతా 1 సంవత్సరం తీరు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఉంటుంది, ఆ దిశగా 3 క్లబ్లు కలిసి దేవరకొండ లయన్స్ క్లబ్ని
నల్గొండ అండ్ 320Eలో ప్రథమ స్థానంలో కూర్చుతారని మీ ముగ్గురికి మా మెయిన్ క్లబ్ నుంచి కానీ మా నుంచి కానీ సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ ఐ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.